నమస్కారం సార్, ఎలా ఉన్నారండి? బాగున్నాయి. సో మొత్తానికి సాధించాం మీ ఇంటర్వ్యూ. సో మీ పక్కన కూడా నంది పెట్టాం, ఇప్పుడు నందుల టైం అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. వెల్కమ్ టు ఓపెన్ టాక్ సార్. చెప్పండి. సో మీ నాన్నగారి దగ్గర నుంచి స్టార్ట్ అవుదామండి. ఆయనకి రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డుతో పాటుగా చాలా సినిమాలు చేసిన ప్రొడ్యూసర్గా ఉంది. ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకుంది ఏంటి సార్? డిసిప్లిన్. ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్ ఆయన దగ్గరికి ఏమి నేర్చుకోవాలి. ఆయన ఉన్న రోజులు నేను ఎప్పుడు సినిమాల్లోకి ఆడలా, షూటింగ్ దగ్గరికి వెళ్ళలేదు. బట్ ద వే ఆ డిసిప్లిన్ వేలో ఆయన సినిమాలు తీయటం చూసాం. ఆ పద్ధతులు అంతే, అంతకంటే పెద్దగా నేర్చుకుంది నేను. స్వతహాగా వాళ్ళ అబ్బాయిని కాబట్టి కొన్ని లక్షణాలు వచ్చినాయో తెలియదు. నేర్చుకుంటాంగా ఏం లేదు ఆలోచన. ఎందుకంటే ఆయన సినిమాలన్నీ మెడ్రాస్లో తీశారు. మేము ఇక్కడ చదువుకునేవాళ్ళం. ఆయన మెడ్రాస్లో ఉండేవారు, మెడ్రాస్లో చదువుకున్నారు. సారథి స్టూడియో ఉంటే కూడా నేను వెళ్ళేవాడిని కాదు పెద్దగా. ఎప్పుడు ఆ షూటింగుల దగ్గరికి వెళ్ళేవాడిని. నేను సడన్గా దీంట్లోకి వచ్చాను తప్ప, యాక్సిడెంట్లోకి వచ్చాను తప్ప సినిమాల్లో మేకింగ్లో ఇంట్రెస్ట్ లేదు. సినిమాలు చూసేవాడిని, విపరీతంగా చూసేవాడిని. మేకింగ్లో ఇంట్రెస్ట్ ఉండి మేకింగ్కి వచ్చినవాడిని కాదు. అందుకని అంత పెద్ద ఇన్స్పిరేషన్ ఉండటానికి పెద్ద ఛాన్స్ లేదు. ఇన్స్పిరేషన్ కాదంటున్నారు కానీ మరి ప్రొడ్యూసర్గా ఫస్ట్ మీ ఎంట్రీనే ప్రొడ్యూసర్ అది అనుకోకుండా జరిగింది. చెప్పాను కదా, యాక్సిడెంట్ అని. యాక్సిడెంట్ నాన్నగారికి ఇష్టం లేదు అసలు, నేను సినిమాల్లోకి రావటం ఇష్టం లేదు. ఓకే. నాన్నగారు ఫస్ట్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారితో సినిమాలు చేశారండి. చేసినప్పుడు అప్పట్లో ఎలా ఉండేది సార్? వాళ్ళ పోటీతత్వం ఎలా ఉండేది? ఎన్టీఆర్ గారు కానీ ఏఎన్ఆర్ గారు కానీ హెల్తీగా ఉండేది, ఇప్పుడులాగా ఉండేది కాదు. బట్ అంటే ఇప్పుడు కూడా హీరోస్లో ప్రాబ్లం ఏం లేదు. ఓకే. హీరోలు అంతా బాగానే ఉంటారు, వాళ్ళంతా ఫ్యామిలీస్తో సహా అందరం బాగానే ఉంటారు. ఈ ఫ్యాన్స్ దగ్గరికి వచ్చేటప్పటికే తెలియని ఒక వైరం ఒకటి వచ్చేసింది. అది మంచిది కదా, హెల్తీ కాదు. హెల్తీగా ఉండాలి. ఇప్పుడు మన ఈ హీరో ఎక్స్ హీరో ఫ్యాన్స్ కానీ వై హీరో ఫ్యాన్స్ కానీ అందరూ కలిసి ఉండాలి. అంతా సమవయస్కులు అయ్యి ఉంటారు. హీరోలు సమవయస్కులే కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ కలిసి సినిమాలు చూసినప్పుడు మా హీరో గొప్ప అనుకోవచ్చు. కానీ ఈ బండబూతులు తిట్టుకోవటాలు ఇవన్నీ అప్పుడు లేవు, ఇప్పుడు కూడా ఉండటం ఆరోగ్యకరం కాదు. అభిమానించే వాళ్ళు, ప్రేక్షకులు అనేవాళ్ళు అప్పట్లో కూడా ఉన్నారు. కానీ ఎప్పుడైనా ఉంటారు, ఎవరైనా ఉంటారు. సంఘాలు పెట్టుకుని ఉంటారు కొంతమంది. సంఘాలు లేకుండా మన పోయేటోళ్ళం కూడా, సంఘం లేకపోయినా మనం అభిమానిస్తాం కదా. మనకి ఇష్టమైన నటుడు నటి ఉంటారు, మన ఇష్టమైన డైరెక్టర్ ఉంటారు, మనం వెళ్తాం కదా. ఇప్పుడు పలానా వాళ్ళ హీరో సినిమా అయితేనే మనం వెళ్తాం, అన్ని సినిమాలకి వెళ్ళాం. లేదా పలానా ఏదో సబ్జెక్టో ఇంకోటో ఆలోచిస్తాం కదా. సో మనం పలానా హీరో అభిమాన సంఘంలో ఉండం, అయినా మనం వెళ్తూ ఉంటాం. సో అది అవసరం, అది ఉంటేనే సినిమాలు నడుస్తాయి. అంటే ఇట్లా ఉండకుండా హెల్దీగా ఉంటే బాగుంది. హెల్దీగా ఉండాలి. అండ్ నాన్నగారిది రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ బ్యానరు, అది వారసత్వంగా మరి మీరు ఫస్ట్ బ్యానర్ పేరు మార్చారు, తర్వాత మళ్ళీ తీసుకున్నారు. అంటే నేను చరిత్రని పెట్టి, అంటే నాన్నగారు నేను యాక్చువల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా ప్రొడక్షన్లోనే ఉన్నారు. ఓకే. అందుకని అప్పుడు రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ తీసుకోలేదు. అండ్ నేను స్వతహాగా సొంతంగా పెట్టి, చెప్పాను కదా ఇందాక, నాన్నగారికి ఇష్టం లేదు కాబట్టి నేను సొంతంగా మా అమ్మాయి పేరు మీద చరిత్రని పెట్టి స్టార్ట్ చేశాను. అట్లా కంటిన్యూ చేశాను. మధ్యలో ఊరికే నాన్నగారి సినిమాలు లేవని చెప్పి రవీంద్ర ఆర్ట్స్ అని పెట్టి, రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ నాన్నగారిది, రవీంద్ర ఆర్ట్స్ అని పెట్టి కొంతకాలం కంటిన్యూ చేశాను. మీ మొదటి సినిమా చిరంజీవి గారితో స్టార్ట్ అయింది, కోతలరాయ్. అవును. సో దానికి ఎట్లా సార్? అంటే నాన్నగారు ఫస్ట్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్, తర్వాత మీ టైం వచ్చేసరికల్లా చిరంజీవి గారు, అట్లా ఏమన్నా అనుకోని ప్లాన్డ్గా జరిగిందా లేకపోతే? అది ఏం లేదు, సంబంధం లేదు. నాన్నగారికి తెలియదు అసలు నేను సినిమా తీస్తున్నాను కూడా తెలియదు. క్రాంతి గారి ఆఫీస్లో కూర్చుంటే అక్కడ చిరంజీవి కూర్చున్నాడు, బయట కూర్చున్నాడు ఆ రోజు. అప్పటికి నేను మలయాళం రైట్స్ కొనుక్కున్నాను ఆ సినిమా, మలయాళం సినిమా అది. క్రాంతి గారిని ప్రొడక్షన్ చూడమని అడుగుతానికి వెళ్ళాను ఆ టైంలో. ఈ కుర్రాడు బయట కూర్చున్నాడు. అంటే అతను ప్రాణం ఖరీదులో చేశాడు. నాకు ఆ కుర్రాడు గుర్తుపట్టలేదు కానీ సినిమా చూశాను, నాకు బాగా నచ్చాడు, బాగా చేశాడు. చంద్రమోహన్ గారితో పోటీగా నటించాడు, బాగా చేశాడు అనుకున్నాను. ఈజ్ ఉంది, కొత్తగా ఉంది, తెలుగుకి బాగున్నాడు ఈ కుర్రాడు అని అనుకున్నాను. బయటకు కూర్చున్నాడు. లోపలికి వెళ్ళినా క్రాంతిని అడిగి, ఎవరు అబ్బాయి అంటే చిరంజీవి అని మన ప్రాణం ఖరీదులో చేశాడు అని చెప్పాడు. బాగున్నాడే అనుకున్నాము. తర్వాత అతన్నే పెడదామని అనుకున్నాం. యాక్చువల్ కమల్ హాసన్ పెట్టాలి ఆ సినిమాలో మేము. ఓకే. ఎందుకంటే తంగప్ప గారని డ్యాన్స్ మాస్టర్ ఉండేవారు, ఆయన అసిస్టెంట్ కమల్ హాసన్.
ఓకే. అప్పుడే జస్ట్ హీరోగా వస్తున్నాడు, కొత్తగా వస్తున్నాడు, 2-3 సినిమాలు చేశాడు. తంగప్ప గారు కమలాసన్ని పెట్టండి రా, నేను ఇప్పిస్తాను, నేను మాట్లాడతాను అన్నాడు. మనకెందుకు, మన తెలుగు కుర్రాళ్ళు ఉన్నారు కదా, మనం పెట్టుకుందాం. అందులో ఎదురుగుండా కనపడ్డాడు నాకు, ఇతను బాగున్నాడు, ఇతను పెట్టుకుందాం అని క్రాంతి గారికి చెప్పి అతనితో మాట్లాడి ఆ సినిమా చేశాం. ఫస్ట్ సినిమా మీరు చిరంజీవి గారితో స్టార్ట్ అయింది. ఇప్పటికీ మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి మీకు చిరంజీవి గారితో? చిరంజీవి గారితో చాలా ఉన్నాయి. ఆ సినిమా కదా, ఆ సినిమా తర్వాత అంటే చిరంజీవి గారు అంటే గారితో నాకు సంబంధం ఇప్పుడు అంత రిలేషన్షిప్ లేదు. చిరంజీవితో చాలా రిలేషన్షిప్ ఉంది. చిరంజీవి నేను చెప్పుకుంటూ పోతే మా ఇద్దరికి ఎన్ని గంటలు చెప్పినా చాలు, అంత రిలేషన్షిప్ ఉంది, అన్ని స్మృతులు ఉన్నాయి. సో ఆ స్మృతులను ఇప్పుడు చెప్తే ఏముంటుందంటే, ఈ మధ్యలో తిట్టి చిరంజీవి దగ్గర అవుతాను కదా చెప్పి అంటారు. బట్ ఐ డోంట్ వాంట్ టు స్పెల్ ఇట్ అవుట్. బట్ వీ హ్యావ్, మా ఇద్దరికి చాలా చాలా మంచి స్మృతులు ఉన్నాయి. అవి నాకు ఎప్పుడూ గుర్తుండే. మీకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఏమి ఎదురు కాలేదా ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ప్రొడక్షన్ సైడ్? అంటే క్రాంతి గారు ఉన్నారు కదా, ఇబ్బంది అనేది ఏం కలగలేదు. ఆయన ఎక్కువ చూసుకునేవాడు. నాకు అంటే యాక్చువల్గా నాకు లేదు, నేను చూసి నేర్చుకోవటం తప్ప నాకు ఏదో చేసే అంత నాలెడ్జ్ లేదు. ఫస్ట్ టైం సినిమాలో నేను చెప్పాను, అంతకుముందు ఎప్పుడు సినిమాలో లేను, ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి క్రాంతి గారిని అడిగాను. ఆయన వచ్చి చూసి పెడుతున్నారు, ఆయనే చేస్తున్నారు. సో నేను వెనకాల ఫాలో అయ్యి చెక్కులు సంతకం పెడుతుంది తప్ప నాకు చేయగలిగింది ఏం లేదు. సో అట్లా బాగానే ఉంటుంది. సో ప్రాబ్లం లేదు, అప్పుడేం ప్రాబ్లం లేదు, బాగుంటుంది. అండ్ చిరంజీవి కొత్త సినిమా, ఆయన హ్యాపీగా ఉన్నాడు. క్రాంతి గారు కాబట్టి కంట్రోల్గా ఉండేవారు. అసలు లేకపోయినా కానీ చాలా మంచి పిల్లడు. ఈ ఏజ్ గ్రూప్ దగ్గర నాకంటే 4-5 ఏళ్ళు చిన్నాడు. బాగా కలిసిపోయి ఉండేవాళ్ళు. అన్నయ్య నాతో ప్రేమగా ఉండేవాడు. సో నేను సొంత తమ్ముళ్ళలాగా, నాకు వేరే తమ్ముళ్ళు లేరు కాబట్టి నేను సొంత తమ్ముళ్ళలాగానే చూసుకునేవాడు. అతను నన్ను సొంత అన్నలాగానే చూసుకునేవాడు. ఆ రిలేషన్షిప్లో మా సినిమా చేస్తున్నామని, అతను ఆర్టిస్ట్ అని ఆ సంబంధాలు లేవు. అండ్ యూ డోంట్ బిలీవ్, ఆ సినిమాకి అతను నేను రూపాయి ఇవ్వాలి ఆ డబ్బులు. ఓకే. అంటే యాక్చువల్గా మాట్లాడుకున్నాం, డబ్బులు ఇవ్వాలని మాట్లాడుకున్నాం. మొదట్లో ఒకరికొకరు పరిచయం లేవు కదా, నాకు ఇంత రెమ్యునరేషన్ కావాలని అతను అడిగాడు, నేను ఇస్తాను. వన్ స్టార్ట్ అయ్యి మా ఇద్దరు రిలేషన్షిప్ స్టార్ట్ అయినాక సినిమా రిలీజ్ అయిపోయింది కానీ అతను ₹1 కూడా అడగలను, తీసుకోలేదు, అడగలేదు. అంటే నా ఉద్దేశంలో అవతల మొత్తం అంతా చెక్కులు సంతకం పెట్టి ఇచ్చేసేవాడిని కదా, అక్కడ ఇచ్చేసారు అనుకున్నాను, ఇవ్వలేదు. బట్ తర్వాత తెలిసినాక నేను తీసుకెళ్ళి ఇచ్చాను. అది చిన్న అమౌంట్, అది పెద్ద అమౌంట్ ఇచ్చానని చెప్పుకునే అంత గర్వపడాల్సినంత అమౌంట్ ఏం కాదు, చాలా చిన్నది, మేగర్ అమౌంట్ ఇచ్చాను. సో దట్ వే ఐ వాస్ జెమ్ ఆఫ్ ఎ బాయ్ ఆ రోజుల్లో. వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ వెరీ గుడ్ బ్రదర్ నాకు చిరంజీవి గారు కాదు. మరి అలాంటి మీ ఇద్దరు మధ్య ఎందుకు మధ్యలో కొంచెం ఆ గ్యాప్ ఎందుకు? గ్యాప్ అని కాదు, ఇప్పుడు ఏమవుతుందంటే మనుషులు ఎదుగుతూ ఉంటాం, ఒకళ్ళకొకళ్ళు ఎదుగుతూ ఉంటాం, గ్యాప్ వచ్చి విడిపోవటం అనేది ఏమి ఉండదు. కృష్ణుడు కుచేలుడు ఫ్రెండ్స్ అన్నారు, ఆయన మళ్ళీ కలిసినప్పుడు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. సో అట్లా ఇప్పుడు మా ఇద్దరికి పరిచయం అయినప్పుడు నేను కృష్ణుడు, ఆయన కుచేలుడు. ఇప్పుడు ఆయన కృష్ణుడు అయ్యాడు, నేను కుచేలుడిని అయ్యాను. ప్రాబ్లీ మేమిద్దరం కలిసినప్పుడు మళ్ళీ బాగుంటుందేమో తెలియదు. కలవాల్సిన అవసరం ఇద్దరికీ రాలేదు కాబట్టి, కలవలేదు కాబట్టి, కలిస్తే మామూలుగానే మాట్లాడుకుంటాం. ఇప్పుడు కూడా పాపం లేదు, నేనే అప్పుడప్పుడు అతను తిడతా ఉంటాను కానీ అతను ఎప్పుడు నన్ను గురించి బ్యాడ్గా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మనం నిజాలు కొన్ని ఒప్పుకోవాలి కాబట్టి నేను అతని మీద ఇచ్చిన స్టేట్మెంట్లు ప్రాబ్లీ ఎవరు ఇచ్చి ఉండరు. బట్ ఈ రోజు వరకు అతను ఒక్క మాట కూడా నన్ను గురించి తప్పుగా మాట్లాడలేదు. కలిసినప్పుడు కూడా ఎప్పుడు అన్నయ్య ఎందుకు ఇట్లా అన్నావు, అన్నయ్య కాకపోతే భరద్వాజ ఎందుకు ఇట్లా అన్నావు అని కూడా అడగలన్నాను. సో ఆ గౌరవం నాకు కట్టిపెట్టాడు. నేను ఎప్పుడు ఏదన్నా కానీ నిజంగా అతనికి అంటే నేను పెద్దవాడిని, అతనికి సొంత అన్నయ్య నేను ఫీల్ అయ్యాను కాబట్టి అతనికి అది అడ్వైజ్ అనే ఉద్దేశంతో అన్నాను తప్ప ఏ రకమైన ఈర్ష్య కానీ ద్వేషం కానీ పెట్టుకుని అన్నది కాదు. ఓకే. సో అది అతను అర్థం చేసుకున్నాడు కాబట్టి ఏ రోజు నన్ను గురించి అడ్వర్స్గా మాట్లాడలేదని నేను నమ్ముతున్నా. బయట వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, మీ బయట వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు ఆయనకి ఏంటండి అదేంటి ఇదేంటి అంటారు. 100% ఏదీ లేదు. మా ఇద్దరికి ఆ రోజుకున్న ప్రేమ ఈ రోజు కూడా ఉందని నేను నమ్ముతున్నాను. నాకైతే ఉంది, ఆయనకు కూడా ఉందని నమ్ముతున్నాను. అది ఒకవేళ లేకపోయి ఉంటే డెఫినెట్గా ఆయన ఏదో ఒక రోజు నన్ను గురించి బ్యాడ్గా మాట్లాడేవాడు. వీడెవడు నన్ను గురించి మాట్లాడతానికి ఒక్క మాట అంటే చాలు, ఆయన ఫ్యాన్స్ అంతా తిరగబడతారు నా మీద. బట్ ఏ రోజు మాట్లాడాల. సో అది ఆయన పెద్దరికం ఆయన నిలబెట్టుకున్నాడు, నా పెద్దరికం నేను నిలబెట్టుకుంటున్నాను. అంటే అప్పటి హీరోల్లో చిరంజీవి గారు కాకుండా ఆ నలుగురిలో మరి మీతో ఇప్పటి వరకు బాగుంటున్న వాళ్ళు ఎవరు?
ఆ నలుగురు అంటే ఎవరు అర్థం కాలే నాకు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు. అంటే నాకు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, అంటే చిరంజీవి గారితో తప్ప నాకు వేరే వాళ్ళతో అక్వింటెన్సీ లేదు అసలు, నాకు పెద్దగా లేదు. బట్ తర్వాత హైదరాబాద్ వచ్చి సినిమా ఇండస్ట్రీ వచ్చినాక నేను కొంచెం ఈ అన్నిట్లో నాయకత్వంలోకి వచ్చిన తర్వాత అఫ్కోర్స్ అందరితో బాగుంటున్నాను. నాగార్జున గారు చాలా బాగుంటారు నాతో, వెంకటేష్ గారు బాగుంటారు, బాలకృష్ణ గారు 75 years, అంతకుముందు నాకు పెద్ద పరిచయం లేదు, పరిచయమే కానీ పెద్దగా కాదు, అక్వింటెన్స్ లేదు. బట్ 75 years అప్పటి నుంచి చూస్తే నాకు ఆయన చూస్తే నా స్కూల్ పిల్లోడు గుర్తొస్తాడు. బాలకృష్ణ గారిని చూస్తే బయట చాలా చెప్తారు ఆయన చూసి. ఆయన నిజంగా నాకు కూడా అంటే నా భయం ఎప్పుడు వాళ్ళ మనిషిని, ఎదుటి మనిషిని చూసి భయం కాదు నాకున్న పెద్దరికైనా ఎవరైనా గబుక్కు నా ముందు తీసేస్తాడు అని భయం, కాంప్లెక్స్ అనమాట. అది భయం కూడా కాదు, ఓ చిన్న కాంప్లెక్స్ ఉండే. బాలయ్య గారి నుంచి అందరూ చాలా చెప్పినాక ఏం మాట్లాడితే ఏం తప్పు వస్తుందో, ఏం చేస్తే ఏమంటాడో అనుకుని ఒక చిన్న కాంప్లెక్స్ ఉండేది నాకు. బట్ ద వే హీ బిహేవ్డ్ దట్ 10 days మేము రిహార్సల్ చేయటము, ప్రోగ్రామ్ చేయటం అంతా చేస్తే నిజంగా స్కూల్ స్టూడెంటు, టీచరు స్టూడెంట్ లాగా పొద్దున్నే వచ్చేవాడు. మనకి పాత అతని గురించి చెప్పిన విషయాలను పట్టుకుని అతనికి చెప్పిన టైంకి మనం స్లాట్ ఇవ్వకపోతే అంతా నా ఇన్ఛార్జ్లోనే ఉండేది, మొత్తం ఫంక్షన్ అంతా, రిహార్సల్ అంతా కంట్రోల్ ఉండేది. ఇవ్వకపోతే ఏమనుకుంటాడని అప్పుడప్పుడు వెళ్ళి ఒకసారి ఫస్ట్ డేనే వెళ్ళి, బాబు ఇట్లా స్లాట్ నీకు చెప్పిన టైంలో చేయలేకపోతున్నాం బాబు, మరి కొంచెం అంటే మార్నింగ్ రమ్మన్నారు వచ్చాను, సాయంత్రం వెళ్ళామని మీరు వెళ్ళమనే దాకా వెళ్ళను, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఇవ్వండి, అంతేగాని దానికోసం మీరు టెన్షన్ పడకండి అన్నాడు. అండ్ యూ డోంట్ బిలీవ్, ఆ రోజు నుంచి ఆ ఫంక్షన్ అయిపోయేదాకా ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ, దాంట్లో రకరకాల సమస్యలు, రాజకీయాలు మీకు తెలుసు తర్వాత ఎంత వచ్చిందో, ఇవన్నిటినీ కూడా పెట్టుకుని ఒక్క మాట ఆయన మాట్లాడకుండా ఎప్పుడు రావాలి అని వెళ్ళేటప్పుడు భరద్వాజ్ గారు రేపు ఎప్పుడు రావాలి, ఇది ఒక్క మాట అడిగేవాడు. నేను వెళ్ళొచ్చా, ఎప్పుడు రావాలి అని అడిగాడు. అంటే స్కూల్ పిల్లల్ని అడిగినట్టు అడిగేసి వెళ్ళి కరెక్ట్ టైంకి వచ్చేసి పని చూసుకుని వెళ్ళిపోయేవాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైనా కానీ ఏదైనా ఫోన్ చేస్తే తనే ఫోన్ చేస్తాడు, లేకపోతే నేను ఫోన్ చేసిన ఇమ్మీడియట్గా కాల్ చేస్తారు. భరద్వాజ్ గారు ఏం కావాలి, ఎందుకు ఫోన్ చేశారని అడుగుతాడు. ఆ గౌరవం ఉంది. సో నాకు నిజం చెప్పాలంటే ఇప్పుడున్న హీరోలందరిలోకి బాగా ఇష్టం అయినాడు, నాతో ఇప్పటికీ కంటిన్యూస్గా టచ్లో ఉన్నాయని బాలకృష్ణ గారు అని చెప్పొచ్చు. బాలకృష్ణ గారు అంటే ఏదో ఒక సంబంధంలో ఏదో సమస్య ఉంటే ఫోన్ చేయొచ్చు నేను, లేదంటే ఇప్పుడు ఆయన గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి బాబు ఇట్లా పలానా క్యాన్సర్ హాస్పిటల్ ఎవరికైనా కావాలంటే చెప్పొచ్చు, అదే గవర్నమెంట్లో ఇట్లా ఏదో పని అవ్వాలి బాబు అని చెప్తే ఫోన్ చేస్తే, కాల్ చేస్తే ఇమ్మీడియట్గా నాకు కాల్ వచ్చి వెంటనే రెస్పాండ్ చేసి, బాబు భరద్వాజ్ గారు మీరు పలానా పని చెప్పారు కదా, ఇలా చేశానండి అని ఆయనే మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. అంత రెస్పాన్సిబుల్గా ఉండే మనిషిని నేనైతే చూడలేదు. ఐ రియలీ లవ్ హిమ్, ఐ లైక్ హిమ్, ఐ అడోర్ హిమ్. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు మీరు ఆ టైంలో అంటే 75 yearsకి సంబంధించిన ఇన్ఛార్జిగా తీసుకున్నప్పుడు ఒకరికి మధ్య కొంత ప్రోగ్రాంలో మనస్పర్ధలు రావటం కానీ ఇవి కానీ తలెత్తాయి. అంటే కారణం ఏమై ఉంటాయి? అంటే యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్కి నాకు సంబంధం లేదు. నేను కల్చరల్ ప్రోగ్రామ్ జరిగింది చూడండి, 3 రోజులు కల్చరల్ ప్రోగ్రామ్ జరిగింది. చాలా భయంకరమైన ప్రోగ్రామ్, అసలు ప్రపంచంలో ఎవడో అంత తలకైనా పెట్టుకుని ఉంటాడు. అంతమంది హీరోలు, అంతమంది హీరోయిన్లను పెట్టుకుని 3 రోజులు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చుకుంటూ దాంట్లో అవార్డులు ఇచ్చుకుంటూ చేయటం, అవార్డులు ఇవ్వటం అవన్నీ నాకు సంబంధం లేదు. వాళ్ళు లిస్ట్ ఇస్తే ఆ లిస్టుని నేను దీంట్లో ఇన్కార్పొరేట్ చేసుకుని నా ప్రోగ్రామ్ మధ్య వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చి పంపించడం వరకే నా బాధ్యత. సో టోటల్ స్టేజ్ మేనేజ్మెంటు, టోటల్ రిహార్సల్, టోటల్ స్టేజ్ మీద జరిగే ఒక ఫ్లో ఉంటుంది కదా, ప్రోగ్రామ్ ఫ్లో అంతా నా కంట్రోల్లో జరిగింది. సో ఆ సక్సెస్ ఫెయిల్యూర్ అంతా నా చేతి మీద జరిగినట్టే నేను ఫీల్ అవుతా, అంత ధైర్యంగా చెప్పగలను. అయితే ఈ మీరు చెప్తున్న ఈ రాజకీయాలు వాటికి నేను దూరంగా ఉన్నాను, నాకు సంబంధం లేదు. అది నాకు అప్పటికుండే నా నోషన్స్ నాకున్నాయి, తప్పులు ఒప్పులు నేను మనసులో ఉన్నాయి. అప్పుడు వాళ్ళకి చెప్పాను కూడా, వాళ్ళు వినలేదు. తర్వాత తెచ్చుకున్నారు, తర్వాత జరిగిందంతా మీరు చూశారు. ఇక మళ్ళీ దాని గురించి నేను చర్చించడం అనవసరం. అది జరుగుతుందని నాకు తెలుసు, జరిగింది. అది కూడా జరిగింది కూడా, కొంతే జరిగింది, ఇంకా చాలా జరగవచ్చు. కొంతమంది చాలా ఇదిగా ఉండి ఊరికున్నారు, మిగిలిన వాళ్ళు మాట్లాడలేదు. కొంతమంది మాట్లాడారు కాబట్టి కొంత బయటకు వచ్చింది, మిగతా వాళ్ళు కూడా ఉన్నాయి. బట్ వాళ్ళ పెద్ద మనిషి తరహాగా వాళ్ళు మాట్లాడలేదు, చూసి చూడనట్టు వెళ్ళిపోయారు అంత.
కానీ ఒకటి చెప్పండి సార్, మీరు అందరినీ సాటిస్ఫై చేయగలుగుతాం ఎప్పుడైనా? చేయలేం. బట్ ఆ 75 years అప్పుడు మనం అందరిని మెచ్చుకోవాల్సిన చిరంజీవి గారిని మెచ్చుకోవాలి, బాలకృష్ణ గారిని మెచ్చుకోవాలి, దాసనారాయణరావు గారు, వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి చేసి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు బాగా సిగ్గుగా ఉంటారు, అతను అయితే రోజు బతిమాలేవాడిని. ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి ఒక్క నడిచేళ్ళు అని బతిమాలేవాడిని. ఒక వారం వచ్చేవాడు కానీ అసలు మాట్లాడేవాడు కాదు. నేను ఒక్కడే కింద మీద పడి సతాయిస్తూ ఉండేవాడిని. లాస్ట్కి ఇక నా బాధ పడలేక నేను ఏదో చేస్తాను, అన్నయ్యతో చేస్తాను, ఇంకెవరితో చేయను అన్నాడు. నేను అన్నాను, అమ్మాయి సన్నగాలో అట్లీస్ట్ నడిచన్నా వెళ్ళండి మీరు, నాకు మీరు స్టేజ్ మీద లేకుండా కుదరదు, ఒప్పుకోను అన్నా. అంటే రేపు చెప్తా అని ఒక 3 రోజులు అయినాక, అయితే నేను ఒక పని చేస్తాను. యాక్చువల్గా ఇప్పుడు ఆ చిరంజీవి గారు చేసిన యాక్ట్ రెండో శ్రీకాంత్ చేయాలి, అది మున్నాబాయ్ ఎంబీఎస్ యాక్ట్ కదా అది. శ్రీకాంత్ యాక్ట్ ఈయన వచ్చి నేను చేస్తాను అది అన్నాడు. సో నాకేంటంటే పవన్ కళ్యాణ్ స్టేజ్ ఎక్కడం కావాలి నాకు. సో నువ్వు ఏదైనా చేయి, ఓకే నేను శ్రీకాంత్ని వేరే చేయించుకుంటాను అని చెప్పి ఆయన చేస్తే ఆయన స్పోర్టివ్గా చేశాడు. సో అట్లా వాళ్ళందరూ చాలా అంటే మర్యాదగా చాలా బాగా, ఈడెవడో నాకు చెప్తాను కానీ ఇప్పుడు అనుకున్నాను, నేనేం పెద్ద గొప్ప మనిషినేం కాదు, నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళందరికీ, అందరూ ఆర్టిస్టులు, మోహన్ బాబు గారి దగ్గర నుంచి సీనియర్స్ అందరూ ఉన్నారు. సో ఎవ్రీబడి, కృష్ణరాజు గారు, ఎవరైనా కానీ అంతమంది ఆర్టిస్టులు, మగ ఆడ ఆర్టిస్టులు అందరూ కలిసి అంత కంట్రోల్డ్గా చేశారంటే వాళ్ళు ఇచ్చిన గౌరవం నేను చేసింది కాదు ఆ రోజున. తర్వాత విస్క్రాఫ్ట్ వాళ్ళ ఆర్గనైజేషన్ ఉండి కంపెనీ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు వచ్చి దానికి షెడ్యూలింగ్ చేసి వాళ్ళ హెల్ప్ కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ దానికి తోడు నేను వచ్చింది. కానీ నాకు దట్స్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్, నా లైఫ్లోనే గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ప్రాబ్లీ అంత ఇది మళ్ళీ ఆర్టిస్టులు ఇంకొక మనిషికి ఎవరికైనా ఎంత గౌరవం ఇస్తారని కూడా నేను నమ్మను, జరుగుతుందని కూడా, ఇటువంటి ఫంక్షన్ మళ్ళీ జరుగుతుందని కూడా నమ్మను. బట్ మీరు అడిగిన ప్రశ్న మాత్రం అది మన చేతుల్లో లేని ప్రశ్న. అవి జరిగిపోతూ ఉంటాయి, కొన్ని జరుగుతాయి. అంటే ఎందుకు జరిగినాయి అనే దానికి సమాధానాలు లేవు. కొంతమంది ఆలోచన విధానం కొన్ని రకాలుగా ఉంటుంది. సో ఫంక్షన్ ఆలోచించినప్పుడు అంత గొప్ప ఆలోచన చేసిన మనుషులు కొన్ని పొరపాట్లు చేసి ఉంటారు, ఆ పొరపాట్లు అది ఒక పొరపాటు అంతే. మొదటి సినిమా డైరెక్షన్ చేసినప్పుడు జానర్ వచ్చేసి శృంగారాన్ని ఎంచుకున్నారు, మన్మథ సామ్రాజ్యం. పేరే సినిమాలు ఏముండదు, పేరు. అందుకే జనం వచ్చి మొదటి రోజు మార్నింగ్ షోకి పరిగెత్తుకుంటూ వచ్చి మ్యాట్నీ నుంచి ఎవరు రాలా, శృంగారం లేదని. మన్మథ సామ్రాజ్యం అనగానే అందరికి జించక్క ఉంటుందనుకో వచ్చారు వేసుకుని. అక్కడ డైలాగులు కూడా లేవు, డబుల్ మీనింగ్ డైలాగులు కూడా లేవు. లేకపోయేసరికి మ్యాట్నీ నుంచి కనపడలే. మంచి సినిమా అది. సో ఫస్ట్ టైం మీరు డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు పెద్దవాళ్ళని ఎవరిని అప్రోచ్ అవ్వలేదా అండి? ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్కి 12 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ ఎలాంటి చేంజెస్ చూస్తున్నారు? ఒకటి చెప్పాలి, నేను డైరెక్టర్స్ అసోసియేషన్ అనేది లేకపోతే తమ్మారెడ్డి భరద్వాజ్ లేడు. ఎందుకంటున్నానంటే నేను అసోసియేషన్లోకి వెళ్ళటం అనేది యాదృచ్ఛికం, ఏదో నా పనులు నేను చేసుకుంటున్నాను. ప్రభాకర్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ ఇండస్ట్రీ గొడవలు వచ్చినప్పుడు బలవంతంగా అప్పుడు నేను మెంబర్ని కాదు, నన్ను మెంబర్ని చేసి, నన్ను అక్కడ ప్రెసిడెంట్ని చేసి, ఇక్కడ ఫెడరేషన్కి సెక్రటరీని చేసి ఆయన వెళ్ళిపోయారు. నాకు బలవంతంగా నన్ను ఎత్తిన బరువు వేసేసి వెళ్ళిపోయాడు ఆయన. అట్లా ఊరు పేరు లేని ఒక తమ్మారెడ్డి భరద్వాజ్. అప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ అడ్రస్ ఏంటంటే తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి అబ్బాయి, ఒక మాజీ పెద్ద ప్రొడ్యూసర్ గారి అబ్బాయి. ఏదో చిన్న సినిమాలు 2-3 తీసుకున్నాడు, అంతవరకే తెలుసు. ఏదో డైరెక్టర్ అయ్యాడు మ్యాక్సిమం. అలాంటి భరద్వాజ్కి ఆ నీడ, ఆ డైరెక్టర్స్ అసోసియేషన్ అనే నీడ ఒక ఇమేజ్ని తీసుకొచ్చింది. ఆ 12 years లోపల, నేను చెప్పిన 12 ఏళ్ల లోపల ఏ స్టేజ్కి ఎదిగామంటే, నేను కానీ నా అసోసియేషన్ కానీ, మేము ఫెడరేషన్లో చిన్న భాగం, 24 క్రాఫ్ట్లో డైరెక్టర్స్ అసోసియేషన్ ఒక భాగం. అటువంటిది డైరెక్టర్స్ అసోసియేషన్ వచ్చి మాట్లాడకుండా ఛాంబర్ కూడా కదలలేని పరిస్థితి వచ్చింది. అంత గౌరవం వచ్చింది.
ఓకే. అంటే మేము మోనోప్లీ చేసాము, భయపెట్టాము అని కాదు. అంటే వీళ్ళు చెప్తే ఈ అసోసియేషన్లో అంటే భరద్వాజ్ చెప్తాను, భరద్వాజ్కి ఎక్కడి నుంచి వచ్చింది? అసోసియేషన్ వల్లే వచ్చింది ఆ పేరు. సో ఎవరైనా కానీ ఛాంబర్ ప్రెసిడెంట్ గారు పిలిస్తే ధర్మంగా నేను వెళ్ళాలి అక్కడ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ మై అసోసియేషన్. ఛాంబర్ ప్రెసిడెంట్ గారు కవర్ చేస్తే వెళ్ళాలి. బట్ ఎవరైనా కానీ ఎంత గౌరవం ఇచ్చేవారంటే వాళ్ళు స్వతహాగా మన ఆఫీస్లోకి వచ్చి కూర్చుని ఏం చేద్దాం అని అడిగి మాట్లాడేవారు. ఆ స్టేజ్కి తీసుకొచ్చాం. ఓకే. సో అంత గౌరవం ఇచ్చిన అసోసియేషను ఇవాళ బాధాకరంగా ఉంది. బట్ తల్లి చెడిపోయిన తల్లిని గురించి ఏదైనా చెడుగా నేను మాట్లాడతాం కరెక్ట్ కాదు. అది నా తల్లి లాంటిది ఆ అసోసియేషన్. అది బాగా ఉండాలని నాకైతే ఆవేదన ఉంది, ఆలోచన ఉంది. బట్ అది బాగుపడుతుందా పడదా అనేది దాంట్లో ఉన్న మెంబర్స్కి సంబంధించిన విషయం. వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇంత గౌరవం అంత పైకి అంత స్థాయికి వెళ్ళిన అసోసియేషన్ని ఇవాళ ఇట్లా రోడ్డు మీదకి తీసుకొచ్చామే అనేది ఆలోచించాల్సిందే మెంబర్స్. నేను ఇవాళ అంత యాక్టివ్గా లేను దాంట్లో. నా వయసు కూడా పర్మిట్ చేయదు, హెల్త్ కానీ వయసు కానీ మళ్ళీ దాంట్లో యాక్టివ్గా చేయటానికి. సో వాళ్ళు ఆలోచించుకోవాలి, పిల్లలంతా ఆలోచించుకుని మళ్ళీ దాన్ని అంతకంటే ఎక్కువ స్థాయికి తీసుకెళ్తానికి. ఒక్క హైదరాబాద్లో ఉన్న ఛాంబర్ వచ్చింది, ఆల్ ఇండియా అంతా మనకు వచ్చి మాట్లాడాలి అనే స్థాయికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే దాని ద్వారా నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్, నేను కాన్ఫెడరేషన్కి ఆల్ ఇండియా వర్కర్స్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్ని అయ్యాను నేనంటే దానివల్లే. సో అంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన అసోసియేషన్ను ఇవాళ ఇట్లా రోడ్డు పాలయ్యి, కోర్టుల పాలయ్యి, అల్లరి పాలవటం అనేది కరెక్ట్ కాదు. అది ఏం చేసుకుంటారో వాళ్ళు పిల్లలందరూ ఆలోచించి దాన్ని మళ్ళీ గౌరవం తెస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నా వంతుగా నేను ఎప్పుడైనా కానీ ఏ రకమైనదైనా కానీ ఎవరైనా వచ్చి మాట్లాడితే సలహాలు ఇస్తానికి రెడీగా ఉన్నాను. వాళ్ళకి అవసరమో లేదో నాకు తెలీదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నేను ఏదో చేశానని కానీ నేను ఇందాకే చెప్పాను, ఆ స్టేషన్ లేకపోతే నేను లేని. నా మీద కరపత్రాలు కూడా వేసుకున్నారు వాళ్ళు. పెద్ద ఐ డోంట్ కేర్. నేను నా మనస్సాక్షి ఉంటుంది, ప్రతి మనిషికి మనస్సాక్షి ఉంటుంది. మనసును చంపుకుని మనం బతకలేం, మనసుకు ద్రోహం చేసుకుని బతకలేం. సో నా మీద కరపత్రాలు వేసుకున్న వాళ్ళు తెలుసు ఏంటో కూడా తెలిసిన వాళ్ళే వేశారు, అది కూడా నాకు తెలుసు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఎలక్షన్ కోసం, వాళ్ళ దీనికోసం ఓ మనిషిని హ్యూమిలియేట్ చేసి ఇన్సల్ట్ చేద్దామని అనుకున్నారు. అనుభవిస్తారు, అవసరమైనప్పుడు టైం వచ్చినప్పుడు వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళ గురించి మాట్లాడతాం, పేర్లు ఎత్తడం నాకు ఇష్టం లేదు. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. దాని గురించి ఎక్కువ మాట్లాడు, ఎందుకంటే ఆ అసోసియేషనే ఆ ఉనికి లేకపోతే నా ఉనికి లేదు. సో నా ఉనికిని గురించి నేను ఎక్కువ మాట్లాడతాం కరెక్ట్గా. అంటే మీలాంటి పెద్దలు ఎవరైనా గాడి మీద పెట్టడానికి నాకు తెలియదండి. అంటే ఎవరైనా నా దగ్గరికి చెప్పాను కదా, నా దగ్గరికి వస్తే వరకు నేను ఏదైనా చేస్తానుకుంటాను, కానీ నా అంతటి నేను వెళ్ళి పూసుకుని తిరగటం అనేది నా వల్ల కాదు. ఎందుకంటే దేన్ని అయితే ఇదనుకున్నాను అక్కడే నాకు ఇన్సల్ట్ జరిగింది. ఇన్సల్ట్ జరిగినాక మళ్ళీ నేను దగ్గరికి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. నాకు ఏ రోజు నా జీవితంలో ఫెయిల్యూర్ అది ఒక్క చోటే ఫెయిల్ అయ్యాను. ఈ 30 ఏళ్ళ జీవితంలో సినిమా ఇండస్ట్రీలో జరిగిన దేనికైనా కానీ భరద్వాజ్ లేకుండా ఏది లేదనే లెవెల్కి తెచ్చిన దగ్గర ఏ భరద్వాజ్ వల్లే ఆ అసోసియేషన్ కూడా ఒక లెవెల్కి తీసుకొచ్చారని జనమంతా అనుకునే లెవెల్కి తీసుకెళ్ళిన అసోసియేషన్లో కూడా నాకు ఒక ఓటమి వచ్చిందంటే అంతకంటే ఇన్సల్ట్ లేదు నాకు. అంటే నేను తప్పు చేసి ఉంటే ఓడిపోతే నేను పెద్ద ఫీల్ అవ్వను. నేను దాన్ని నా వరకు నేను ఉన్న కష్టాలు నిష్ఠూరాలు భరిస్తూ దాన్ని తీసుకొచ్చాను. నాకు 25,000తో నాకు అసోసియేషన్ ఆయన చేతిలో పెట్టి వెళ్ళారు. అది ఏమంటారు దాన్ని, ఫిక్స్డ్ డిపాజిట్ పత్రం, ఫిక్స్డ్ డిపాజిట్ 25,000 కాగితం చేతిలో పెట్టి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన తప్పుకున్నారు. దాన్ని నేను బయటకు వచ్చేటప్పుడు 52 లక్షల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టి ఒక డొనేషన్ తీసుకోవాలా, ₹1 డొనేషన్ తీసుకోవాలా వాళ్ళ దగ్గర. ఎవరిని బతిమాలేదు, ఎవరి దగ్గర ఏమీ చేయలేదు. ధర్మంగా అసోసియేషన్ నడిపించి 52 లక్షల రూపాయలు ఫిక్స్డ్లో వేసి అసోసియేషన్ గౌరవంగా ఛాంబర్లో ఒక రూము ఆఫీస్ పెట్టి దాన్ని గౌరవంగా నడిపిస్తూ గౌరవం తెచ్చి అసోసియేషన్కి వాళ్ళ చేతిలో పెట్టాం. వాళ్ళు ఏం చేశారు ఏంటో మనకు అనవసరం అనుకోండి. దీంట్లో కూడా అన్యాయం జరిగింది, ఏదో మోసం చేశాడని వాళ్ళంతా చెప్పుకుని చేసుకున్నాక
నమ్మి నాకు ఓటు ఇవ్వకుండా పోయినాక ఇంకా దాని గురించి నేను మాట్లాడుతున్నాను. నాకు ఇంకా అంతకంటే ఇదేం ఉండదు. అందుకని నేను మాట్లాడదలుచుకోవాలి. ప్రొడ్యూసర్గా మీకు ఇప్పటి వరకు సంతృప్తినిచ్చినటువంటి మూవీస్ ఏంటి, అసంతృప్తినిచ్చిన మూవీస్? నాకు సంతృప్తినిచ్చి నాకు అలజడి ఉంటుంది, పచ్చని సంసారం ఉంటుంది, స్వర్ణక్క ఉంటుంది, పోతే పోనీ ఉంటుంది, ఫెయిల్ అయినా కానీ పోతే పోనీ ఉంటుంది. తీస్తున్నప్పుడు సంతృప్తిగా ఉండి పోయి బాగా బాధపడిన సినిమా నాకు స్వర్ణముఖి. ఓకే. అండ్ తీసినందుకు సిగ్గుపడే సినిమా ఎంత బాగుందో. అంటే స్వర్ణముఖి ఇప్పుడు కూడా నేను చూస్తే నేను బాగానే తీశాను అనుకుంటున్నాను. ఆ ఫీలింగ్ లేదు. నేను ఫెయిల్ అయినందుకు పెద్ద బాధపడతాను. బాగా తీస్తే చూడలేదే జనం అని బాధపడతాను. బాగా తీయలేదు, చూడలేదు కాబట్టి అసలు చండాలంగా ఎలా తీయగలిగాని ఎంత బాగుందో అని చూస్తే ఫీల్ అవుతాను నేను. ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. ఆ 2 సినిమాలు కంప్లీట్ కాకుండా రిలీజ్ చేశారు కాబట్టి దానికి నేను బాధ్యుడిని కాదు. కాబట్టి శివశక్తి అని ఒకటి నరేష్ సినిమా చాలా మంచి సినిమా అనుకున్నాం. అది కంప్లీట్ అవ్వకుండా హాచ్ పాచ్గా రిలీజ్ అయిన సినిమా. మంచి మ్యూజిక్ ఉంటుంది. నాగజ్యోతి అని ఉంటుంది, దాంట్లో నా టైటిల్ కూడా ఉండదు. అది కూడా కంప్లీట్ అవ్వకుండా ఏదో అట్లా ప్రొడ్యూసర్లు రకరకాల ప్రొడ్యూసర్ డైరెక్టర్ని తిడతాడు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ని తిడతాడు. ఈసారి మామూలు అనుకోండి. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి, బట్ వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి అనుకూలించలేదు. అందుకని ఆ 2 సినిమాలు నేను చేసిన సినిమాల్లో అసంతృప్తి అంటే మేకింగ్లో అసంతృప్తి ఉన్న సినిమాలు నేను అన్నీ ఉండి తీసిన ఎంత బాగుందో. రకరకాల సమస్యలతో రిలీజ్ అయిన శివశక్తి కానీ నాగజ్యోతి కానీ అసంతృప్తినిచ్చిన సినిమాలు. మిగిలిన డబ్బులు రాకపోయినా వచ్చిన ఓకే, నా వరకు నేను న్యాయం చేశాను అనుకున్న సినిమాలు. నష్టాల పాలైన సినిమాలు అబో చాలా ఉన్నాయి. వేటగాడు ఉంది, మొత్తం ఆస్తులన్నీ పోయినాయి. తర్వాత మొన్న ప్రతిఘటన టోటల్గా పోయింది. పోతే పోనీ కూడా చాలా వరకు పోయింది. సో పోయిన సినిమాలు లెక్కేసుకుంటే చాలా పోయినాయి. దాని గురించి లేదు. ఏదో లక్కీగా ఎందుకు జరుగుతుందో జరిగిపోతుంది జీవితం అట్లా అంతే. రాజశేఖర్ గారికి మీకు మధ్య ఏంటి సార్ క్లాష్ ఏం లేదు. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తా ఆయన ఏదో తప్పు చేశాడు, దుర్మార్గుడు, దుష్టుడు అని. నేను ఆ రోజు అనలేదు, ఈ రోజు అన్నాను. నా ప్రాబ్లం నాది. రాజశేఖర్ సినిమా చేయాలని అడిగాడు, అది నిజం. నేను వేరే వాళ్ళతో చేసుకుంటా అంటే వాళ్ళు వచ్చి అడిగారు. వాళ్ళు ఒప్పుకోవటం నా తప్పు. ఆయన అంతకుముందు చేసినప్పుడు ఆయన రకరకాలుగా సినిమాలు చేసేవాడు. ఆయన మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయని బయట చెప్పుకునేవారు. నేను వెళ్ళి దగ్గర దిగి చేసుకోవటం తప్పు నాది. డిలే అయ్యింది. కమిట్మెంట్ నేను ఇవ్వలేదు, అది కూడా నిజం. వాళ్ళు అనుకున్న డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు రిలీజ్ చేయమన్నారు, అది నిజం. ఇస్తే కానీ రిలీజ్ చేయమన్నారు, నిజం. అది దానికి శ్యాంప్రసాద్ రెడ్డి గారే సాక్ష్యం. ఆయనే వెళ్ళి బతిమేలాడు ఆయన వాళ్ళు అక్కడ పార్టీలో ఉంటే. ఇవన్నీ అబద్ధాలు అంటే నేనేం చెప్తాను. వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడలేదు. ఇప్పుడు తప్పు నాది. నేను ఇప్పుడు ఒక మనిషి అంటే హీజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అండి, వెరీ గుడ్ యాక్టర్. ఐ లవ్ హిమ్. ఈరోజు కూడా యాక్టర్గా అంత మంచి యాక్టర్ లేడు మన తెలుగులో ఉన్న వాళ్ళలో. ఐ లవ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్, లవ్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్గా కూడా మంచివాడు. డాక్టర్గా కూడా అసలు ఎవరికైనా కానీ పాపం హాస్పిటల్ మందులు చేసి హాస్పిటల్కి వచ్చి సంబంధం ఉన్నా లేకపోయినా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మనవాడు అని చెప్పి ఆ డాక్టర్లతో మాట్లాడి వస్తాడు. అలా ఈజ్ ఏ లవబుల్ పర్సన్. ఒకటే ఏంటంటే ఆయనకి ఏదో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఆ కాంప్లికేషన్స్లో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. యాక్టింగ్ చేసేటప్పుడు మాత్రమే వస్తాయి. సినిమా కాపీ చూస్తే అద్భుతమైన మనిషి. యాక్ట్ చేసేటప్పుడు ఆయనకుండే సమస్యలు ఆయనకుంటాయి. ఆయన గురించి మనం ఇప్పుడు బ్యాడ్గా మాట్లాడాల్సింది కానీ గుడ్లన్నీ చెప్పాను. బ్యాడ్ని గురించి అనవసరం. అన్ని మంచి క్వాలిటీస్ ఉన్న మనిషిని గురించి ఇంకోటి మాట్లాడుతూ అనవసరం. బట్ డబ్బులు సమస్య. ఆ రోజున రిలీజ్ కాలేదు, తర్వాత రిలీజ్ అయింది. డబ్బులు ఇచ్చాము ఆ రోజు, ఇవ్వకుండా ఏమవ్వలేదు. ఒప్పుకున్న డబ్బులు ఇవ్వాలి, అది మాత్రం నిజం. అది అబద్ధం నేను అడగలేదు. మనం ఒప్పుకున్నంత అమౌంట్ ఇవ్వాలి, కొంత తక్కువ ఇచ్చాం. బట్ మొత్తం కావాలని చాలా రోజులు అయ్యింది. చివరికి వీళ్ళందరూ శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడినాక కొంత తగ్గించి రిలీజ్ చేశారు. ఒక రోజు లేట్ కూడా అయింది. దానివల్ల సబ్స్టాన్షియల్గా లాస్ వచ్చింది. అంత లాస్ రావాల్సింది కాదు, చాలా లాస్ వచ్చింది. దట్ టుక్ అవే మై కెరియర్. ఆల్మోస్ట్ 14-15 years కెరియర్ పోయింది. నేను అప్పటికి ఆ సంవత్సరం 6 సినిమాలు రిలీజ్ అయినాయి ఒకే సంవత్సరంలో ఉన్నాయి. నేను ప్రొడ్యూస్ చేసినవి కానీ డైరెక్ట్ చేసినవి కానీ. అంత బిజీగా ఉన్న మనిషిని 14 సంవత్సరాలకి ఇంక 10 సినిమాలు చేసే తర్వాత. సో దాన్ని బట్టి ఆలోచించండి, కెరియర్ ఎంత దెబ్బతింది, మానసికంగా ఎంత దెబ్బతిని ఉంటాను. సో ఏదో దేవుడి దయ వల్ల నాకు వర్కర్స్ కానీ
మా సినిమా కార్మికులందరూ, సినిమా ప్రొడ్యూసర్లు అందరూ, ఆర్టిస్టులు అందరూ ఎంతో గౌరవం, ఇంక్లూడింగ్ రాజశేఖర్ గారు, దీంట్లో ఇది లేదు, అందరూ అప్పటికి ఇప్పటికీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకుని. నిన్న కూడా రాజశేఖర్తో మాట్లాడి ఆ సినిమా బాగుందయ్యా అని చెప్పి నేనే ఫోన్ చేశాను. థ్యాంక్స్ సార్ అన్నాడు. సో ఏదో మనం మనసులో పెట్టుకోవాల్సింది లేదు, దాని గురించి ప్రతిసారి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఏదో జరుగుతుంటే ఒక్కోసారి ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది. జరిగిన దాన్ని పట్టుకుని మనసులో పెట్టుకుని ఒక్కొక్కరిని మనం బ్యాడ్గా మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. ప్రొడ్యూసర్గా చెప్పారు, మీరు డైరెక్టర్గా చేసిన వాటిలో మీకు సంతృప్తినిచ్చినవి ఏ సినిమాలు సార్? అలజడి, స్వర్ణముఖి, పోతే పోని, స్వర్ణక్క. ఓకే. నాకు బాగా కష్టమైన సబ్జెక్టు, అంటే పూర్తిగా ఇంకా బాగా హ్యాండిల్ చేయొచ్చు, కానీ చాలా వరకు బాగానే హ్యాండిల్ చేసిన సినిమా బంగారు మొగుడు. ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయితో కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అది, దాన్ని బాగానే హ్యాండిల్ చేశాను. దౌర్జన్యాన్ని ఒక సినిమా చేసాం, అది అంటే బాగా ఉంటుంది, టెక్నికల్గా బాగా తీసిన సినిమా, అంటే ఒక కొత్త టెక్నాలజీ లాగా తీసిన సినిమా. బాగా పెద్ద ఫ్లాప్ అయ్యేసరికి దాని గురించి ఎవరు మాట్లాడరు, బట్ నేను చాలా ఎక్స్పెరిమెంట్లు చేశాను సినిమాలు. పచ్చని సంసారం అనే సినిమా ఒకటి, ఆ టైప్ ఆఫ్ సినిమాలకి, ఫ్యామిలీ సినిమాలకి నేను వాడినంత మూమెంట్ కెమెరాలో అసలు ఎవరు వాడి ఉంటారు. ఓకే. కెమెరా మూమెంట్ ఫ్యామిలీ సినిమా అది మామూలుగా పాతేసి లాంగ్ షాట్ తీసి మిగిలిన 4 క్లోజులు తీస్తే సీన్ అయిపోయింది పోమంటారు. అటువంటిది మీరు ఆ సినిమా చూడండి, పరిగెత్తానే ఉంటుంది సినిమా, కెమెరా పరిగెత్తూ ఉంటుంది, సినిమాతో పాటు కెమెరా మూవ్ అవుతూనే ఉంటుంది, ఎటు అటు 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 తిరుగుతూ ఉంటుంది. సో ఒక ఎక్స్పెరిమెంట్ తీసింది పచ్చని సంవత్సరం. అండ్ నాకు ప్రతి సినిమాకి నేను ఏదో ఒకటి కొత్తగా ఆలోచిస్తాను. కొత్తగా అంటే బ్యాక్ డ్రాప్, ఫ్యాక్షన్ గురించి ఫస్ట్ మొదలెట్టింది నేను, కడపరెడ్డమ్మ నాదే. స్టూడెంట్స్ ఫస్ట్ మొదలెట్టింది నేను, అలజడి. కరాటే ఏమంటారు దీన్ని, మార్షల్ ఆర్ట్స్ మీద ఫస్ట్ సినిమా తీసింది నేను, ఏది ఇద్దరు కిలాడీలు. ఈ నక్సలైజం వీటన్నిటి మీద తీసిన ఫస్ట్ సినిమా ధైర్యంగా, అంటే నారాయణమూర్తి గారు వాళ్ళంతా తీసుకొచ్చినా కానీ దాని తప్పు ఒప్పుల గురించి మాట్లాడింది మన వంశీ గారు చేసిన తర్వాత. సింధూరం తర్వాత పొత్తిపోని కొంచెం ఇంకెక్కువ డిస్కస్ చేసిన సినిమా. సో ఇట్లా రకరకాలుగా సబ్జెక్ట్స్, ఆడవాళ్ళ గురించి కానీ తీసిన, కూతురుకి ఆస్తి హక్కు కావాలని చేసిన కూతురు ఉంది, అంటే ఆస్తి హక్కు ఇవ్వకపోతే జరిగే పరిణామాలు, ఆస్తి హక్కు మీద చాలా సినిమాలు తీశారు, ఆ పరిణామాల గురించి ఈ రోజుకి అది కొత్తగానే ఉంటుంది ఆ సబ్జెక్ట్, కూతురు సబ్జెక్ట్. సో అట్లా తీసిన కొన్ని చాలా సినిమాలు ఉన్నాయి. డిఫరెంట్గా చేసుకుంటూ వెళ్ళినా నేను, గొప్ప టెక్నీషియన్ని, గొప్ప కథా రచయితని నేను అన్న, కానీ నాకు తృప్తినిచ్చిన సినిమాలు నాకు చాలా ఉన్నాయి. అండ్ మీరు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గానే కాకుండా ఆర్టిస్ట్గా కూడా చేశారు కదా? ఒకటి రెండు పెద్ద, కానీ అటువైపు ఇంకా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, బలవంతంగా అప్పుడే చేయాలన్నా చేశాను అంతే. కానీ ఎంచుకోవటమే, మీరు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని ఎంచుకున్నారు ఎందుకు? నేను ఎంచుకోలేదు వాళ్ళకి. అప్పుడు అది అతను అనిల్ నాకు ఫ్రెండు, అతనికి సినిమాలో ఎవరో సినిమా ఇచ్చారు, ఆయన మన రవిరాజ పినిశెట్టి గారు వేషం వేయాలి, సరిగ్గా 4 రోజులు సినిమా ఉందనగా ఆయన చేయను అన్నాడు. సో ఈయనకి ఆ సినిమా పోతుంది, ఎవరో ఒకళ్ళు చేయాలి, ఇతను వచ్చి నా దగ్గర కూర్చున్నాను, నువ్వు చేస్తాను. నాకు అసలు నిజంగా టైం లేదు, అప్పుడు 2 సినిమాలు జరుగుతున్నాయి, కడపరెడ్డమ్మ ఒక పక్కన షూటింగ్ జరుగుతుంది, శివశక్తి ఒక పక్కన షూటింగ్ జరుగుతుంది, డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నాం. ఈ టైంలో ఇతను పెడితే నైట్ ఫ్లైట్కి మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చి ఆ షూటింగ్లు అక్కడ జరుగుతుంది, ఇక్కడికి వచ్చి నైట్ అంతా షూటింగ్ చేసి మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నేను షూటింగ్ చేసుకున్నాను, ఇక్కడ యాక్టింగ్ చేసి పొద్దున్న నేను డైరెక్షన్ అక్కడ చేసుకున్నాను. అది అంటే 6-7 రోజులే చేసింది. తర్వాత ఎప్పుడో 3 days గ్యాప్ దొరికితే తర్వాత 3 days డే టైమ్స్ తీసాం, మొత్తం 7 days 9 days లోపు చేసాం. 9 daysలో 3 days డే టైమ్స్. ఆ డే టైంలో షూటింగ్లు లేని, నాకు షూటింగ్ లేని రోజు చూసి చేసుకున్నాను. సో దట్ 1-2 రోజులు మెడ్రాస్లో నేను అక్కడ ఉంటే అది 1 గంట గ్యాప్ తీసుకుని చేసుకున్నాను, అట్లా చేసుకున్నాను. తప్పక చేసింది, ఒక ఫ్రెండ్ కోసం చేసింది తప్ప నా కోసం నేను చేసింది కాదు. కానీ మంచి పేరు వచ్చింది కదా సార్ ఆ సినిమా? బాగానే ఉందన్నారు, కొంతమంది బాగున్నారు, కొంతమంది బాగాలేదన్నారు, నటన రాదన్నారు, ఎవరి ఇష్టం ఆడది, మనది ఏం పోయింది. సినిమా చూసినాక ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడుతుంటారు, బాగుండినా సంతోషం. ఎందుకంటే ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్, నాకు సినిమాల్లో వేషాలు వేయాలని కోరిక ఉంటే దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను. వాళ్ళు ఏమన్నారు ఏమనలేదు కూడా నేను పెద్ద పట్టించుకోవాలి. బట్ పిల్లలు మాత్రం జడుచుకున్నారు, అది పిల్లలు చూసి 2-3 వారాలు నా దగ్గరికి కూడా రావాలి.
అది జోడుచుకున్నారు, అది భయం వేసింది. సో అది నేను బాగానే చేసి ఉంటా, లేకపోతే ఎందుకు జడుస్తారని అనుకున్నా మనసులో. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాణించలేరని చెప్పి ముందుగా మీరు కామెంట్ చేశారు. మరి ఇప్పుడు జనసేన గురించి ఎలాంటి కామెంట్ చేస్తారు? ఇందాకే చెప్పి చిరంజీవి గారు నేను బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం కాబట్టి నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాను. అప్పుడు నాకు అనిపించిన విషయాలు అట్లీస్ట్ ఆ చనువు కూడా ఉండేది నేను మాట్లాడటానికి, కాబట్టి చెప్పాను. పవన్ కళ్యాణ్ గారితో బాగానే ఉంటాం కానీ నాకు అంత చనువు కానీ ఆయన గురించి ఎక్కువ కానీ తెలియదు. నాకు తెలియని విషయాలు మాట్లాడదాం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా కానీ వాళ్ళ ఎజెండా చూడకుండా మనం మాట్లాడదాం. సో లెట్ దెమ్ కమ్అట్ విత్ దేర్ ఎజెండా, దెన్ విల్ స్పీక్. వాళ్ళు కరెక్ట్గా ఉంటారా అనేది చూద్దాం. అది ఏమీ లేకుండా మనం మాట్లాడతాం కరెక్ట్ కూడా కాదు. వాళ్ళ ఎట్లా మాట్లాడాం అనుకోండి, ఊరికి పాపులారిటీ కోసం మాట్లాడామంటారు. ఇవి నాకు ఐడెంటిటీ క్రైసిస్ అయితే ఏం లేదు. ఇప్పుడు దానికోసం చర్చించాల్సిన అవసరం లేదు. ప్రజారాజ్యం గురించి అన్నారు కాబట్టి అడిగాను. ప్రజారాజ్యం అన్నానంటే చెప్పాను కదా, అక్కడ నాకు చిరంజీవికి నాకు అవినాభావ సంబంధంతో నేను మాట్లాడాను తప్ప నేను మిగతా అన్ని విషయాలు నేను మాట్లాడలేదు. మిగతా ఏ పార్టీని గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. జగన్ గారు పార్టీ పెడితే నేను మాట్లాడాను ఎప్పుడు, నాకేం అవసరం, నేను ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్. అక్కడ నేను చెప్పాను చిరంజీవి గారికి నేను ఏది మాట్లాడినా సొంత అన్నలాగా నేను మాట్లాడాను తప్పిస్తే నాకు వేరే రకమైన ఉద్దేశాలు ఏం లేవు. సో అది నేను కమ్యూనికేట్ చేసే విధానం అయి ఉండొచ్చు, లేకపోతే అతని మీద నాకున్న అభిమానం అవ్వచ్చు, లేకపోతే కోపం అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. బట్ మా ఇద్దరికి ఉన్న ఒక కెమిస్ట్రీతో మేము మాట్లాడాం తప్ప ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి నాకు అంత క్లోజ్నెస్ లేదు, సంబంధం లేదు. సో నేను యాజ్ ఎ మామూలు సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ ఈ రాష్ట్రానికి సంబంధించిన వాడిగా ఆయన పాలసీలు బాగుంటే నేను కూడా ఆయనతో పాటు వెనకాల వెళ్తానేమో, బాగోకపోతే దూరంగా ఉంటానేమో. సింపుల్ యాజ్ ఆయన చెప్పేదాకా నేనేం మాట్లాడతాను. ఆయన పనికి వస్తాడు పనికిరాడు మనం ఎవరో అండి ఇంకోళ్ళ మీద జడ్జిమెంట్ ఇస్తానికి. కానీ మీరు ఆయన్ని ఎన్టీఆర్ గారితో పోల్చడం కూడా జరిగింది ఈ మధ్య. ఏముంటంటే ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత నేను ఎన్టీఆర్తో ఆయన పోల్చలే. ఊరికి మీ వాళ్ళు క్యాప్షన్లు పెడతా ఉంటారు ఈ పిల్లకాయలు అంతా, ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు కమిట్మెంట్ ఎన్టీ రామారావు గారు సినిమాలు తీసినప్పుడు ఆయన ఒక సినిమాల్లో కమిట్మెంట్ ఉండేది. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా చేసిన మొదటి సినిమాల్లో ప్రతి సినిమాల్లోనూ ఒక దేశాన్ని గురించి ఒక పాట ఉండేది. సినిమా కథ ఎటువంటిది ఉన్నా కానీ మేరా సా భారత్, లేకపోతే ఏదో ఇండియా మై నేషన్, ఏదో సంథింగ్ ఇంగ్లీష్లోనో హిందీలోనో తెలుగులోనో ఏదో ఒక భాషలో ఆయన దేశభక్తి పాటలాగా పెట్టేవాడు. ఆ రోజుల్లో ఎంజీఆర్ గారు పెట్టేవారు, తర్వాత ఎన్టీ రామారావు గారు కూడా కొంచెం చేసేవారు. అట్లా ఈయన కూడా పెట్టాడు. సో నేనేమన్నానంటే కొంచెం కమిట్మెంట్ ఉన్న మనిషిలాగా కనపడుతున్నాడు. ఎన్టీఆర్ గారి తర్వాత అట్లా ఉన్నాడు కాబట్టి ఏమో వస్తాడేమో. సో దీంట్లో సోషల్ మీడియాలో కొన్ని ఆశ ఉంటాయి, కొన్ని క్యాజువల్గా మాట్లాడేవి ఉంటాయి. సో దాంట్లో ఒకసారి అయిపోయిందని నేను ఏదో చెప్పి ఉంటాను మొత్తం. నేను అది లోపల చూస్తే కానీ నాకు తెలియదు ఎప్పుడు ఏం చెప్పానో కూడా గుర్తులేదు. సో దాని మీద నేను అతను ఎప్పుడు చెప్తాను, అతనికి ఎంతో కొంత కమిట్మెంట్ ఉంటుంది మనిషి అని చెప్పాను చాలాసార్లు. అంటే ఆ సినిమాల్లో ఉన్న పాటలను బట్టి అందుకని నేను అని ఉండొచ్చు అంటే ఒకవేళ ముఖ్యమంత్రి అయితే నిజంగా ఆయన తర్వాత ఈయనే కదా, మధ్యలో ఎవరు లేరుగా. సింపుల్ యాజ్ సచ్. ఓకే, ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఎన్టీ రామారావు గారి తర్వాత పవన్ కళ్యాణ్ అన్నాం అనుకోండి, ఇప్పుడు తప్పే ఉందంటూ అయితే నిజంగా అంతే, అవ్వలేదు అనుకోండి, గొడవ లేదు. అంటే ఆయన ఆవేశం ఏదైతే ఉందో ఆ ఆవేశానికి సంబంధించి పొలిటికల్లో కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బట్ మీరు అర్థం చేసుకునే దాని ప్రకారం అంటే ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఎ రెగ్యులర్ పొలిటీషియన్ అండి. పవన్ కళ్యాణ్ విషయంలో కానీ చాలామంది విషయంలో కూడా నేను పాలిటిక్స్ విషయంలో నేను ఎప్పటికప్పుడు స్పాంటేనియస్గా వాళ్ళు ఏమన్నా చెప్తే అప్పటికప్పుడు నేను స్పందించేసి నేను 4 మాటలు అనేసి మర్చిపోతాను. నేను ఏమన్నానో ఏం చేశారో గుర్తులేను, నాకు అంత గుర్తుండాల్సిన అవసరం లేదు. ఐఎమ్ రెగ్యులర్ పొలిటీషియన్ అయితే అప్పుడన్నా ఇప్పుడన్నా ఇవన్నీ మాకు గుర్తుపెట్టుకుని చెప్పాను. ఏం లేదు, ఆయన ఏదంటే అది ఉంది. ఆ రోజు నాకు ఇది తప్పు, మొన్న ఎప్పుడు ఆయన నేను బయటికి రానన్నాడు, బయటికి రాకుండా ఎట్టగానో జనంలో కలిస్తే నాయకుడు అవుతాను. నేను ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను జనంలోకి వస్తున్నాను, అందరినీ కలుస్తాను. అంటే నేను చెప్తే ఆయన వచ్చాడు అనుకున్నా, అసలు నా స్టేట్మెంట్ ఆయన చూసి ఉండో కూడా నాకు తెలియదు. సో ఇప్పుడు నేను సంకలు కొట్టుకున్నా, పవన్ కళ్యాణ్ నా మాట వినేసాడు, నేను చెప్పగానే బయటకు వస్తాన్నాడు అన్నా, అది నిజం అంటే నేను నా ఆత్మతృప్తి కోసం అది మంచిది అయ్యి ఉండొచ్చు, నిజం అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు. సో ఇట్లా మనం అనవసరంగా మాట్లాడుకోవటం ఉంది. బట్ తోచినప్పుడల్లా నాకు ఏదో ఒకటి మాట్లాడతాం అలవాటు అయిపోయింది. ఈ మధ్య నా ఛానల్ పెట్టుకున్నాక నా ఇష్టం వచ్చింది నేను చెప్తా ఉన్నా. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, తీసుకోకపోవచ్చు. చాలా వరకు కొన్ని జరిగినాయి అన్నీ నేను మాట్లాడినందుకు జరిగినాయి అనుకుని నేను సంబరపడితే ఓకే, నాకు ఆయుష్ కొంచెం పెరుగుతుంది, హ్యాపీగా ఉంటాం. కానీ ఒకటి సార్, అంటే ఎవరికి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి, ఒక్కొక్క దృష్టికోణం నుంచి ఒక్కొక్కరు ఒక రకంగా చూస్తూ ఉంటారు. కానీ మీకు అనిపించింది అలా పెట్టడం వల్ల
ఇంకో డైరెక్షన్లో కూడా అర్థం చేసుకోవచ్చుగా. ఎట్లా? మీ అభిప్రాయం ఏదైతే ఉందో అది రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు కదా. సో అలా పబ్లిక్ ఫోరంలో పెట్టడం కరెక్ట్ అంటే నేను అందుకే చెప్పి ఇది నా ఆలోచన, మీకు ఇష్టమైతే తీసుకోండి, కష్టమైతే మానేయండి. నాకు కావాల్సింది ఇది, అంటే మంచి సమాజం కోసం ఇలా జరగాలి అనేది నా బేసిక్ పాయింట్. ఓకే, బేసిక్ పాయింట్ దాని మీద ఎక్కువ పెడతాండి. ఇవన్నీ మధ్యలో వచ్చే పెట్టకథలు లాంటి కథలు ఇవన్నీ. ఈ ఒరిజినల్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి నేను రోజు పవన్ కళ్యాణ్ గారి గురించో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించో కేసీఆర్ గురించో నేను మాట్లాడతలా, జగన్ గారి గురించో మాట్లాడతలా. నేను మాట్లాడేది ఏయో మాట్లాడుకుంటా మధ్యలో ఈ రోజు న్యూస్ హాట్గా ఉంటే దాని గురించి కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటా. అంతే తప్ప నా ధ్యేయం పొలిటికల్గా ఉండటం కాదు, నా ధ్యేయం లేకపోతే యూట్యూబ్లో ఇది రావటం కాదు, ఆ ట్రెండింగ్లోకి వెళ్దామని కాదు, లేకపోతే 4 నోళ్లలో నలుగుదామని కాదు. నాకు పెద్ద ఇష్టం లేదు, అవసరం కూడా లేదు. మిమ్మల్ని జీవితంలో అర్థం చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, లేకపోతే అపార్థం చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? అపార్థం చేసుకుంటూ అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎక్కువ ఉన్నారు. అవునా? నేను ఇందాక చెప్పాను చిరంజీవి గారి విషయంలో, అంటే ముందు అర్థం కాదు. నేను చిరంజీవి గారి విషయంలో చెప్పాను, ఆయన అర్థం చేసుకోకపోతే నాతో ఇప్పటికీ ఎందుకు మామూలుగా ఉంటాడు? ఓకే, మొహం తిప్పేసుకు వెళ్ళిపోవచ్చు కదండి. ఇప్పుడు ఆయన ఉన్న స్టేజ్కి నేను చాలా చిన్నవాడిని. ఓకే, కనపడితే ఇప్పటికీ భరద్వాజ్ బాగున్నావా అనే మాట మాత్రం అడుగుతున్నాడంటే ఎంతో కొంత అర్థం చేసుకుని ఉండాలి. మొహమాటానికి 10 మంది కోసం మాట్లాడాల్సిన అవసరం అతనికి ఏం లేదు. తల తిప్పి వెళ్ళిపోతే ఎవడు పీకుతాడు? నేనేం చెప్పను, నేనేం మళ్ళీ మైకి పట్టుకుని చిరంజీవి నా ముఖం చూడలేదు అంటానా? ఓకే అన్న కదా, అనవసరం కూడా లేదు. సో ఇండస్ట్రీలో నేను చాలామందిని నేను తిడతా ఉంటాను. తిడతామంటే నాకు తోచింది చెప్తూ ఉంటాను. అది వాళ్ళకి డెఫినెట్గా ఆ రోజు ఇబ్బంది కలుగుతుంది. ఇప్పటికీ కొంతమంది ఇబ్బంది కలిగి నాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, లేరని నేను అన్నాను. బట్ చాలామంది నాతో అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు రిపెంట్ అయ్యే అంత తప్పులు ఎవరు చేయరు ఇక్కడ. వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, వాళ్ళకి మనం నచ్చలేదంటే నచ్చలేదని చెప్తూ ఉంటాం. నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నయ్య అన్నోళ్ళు ఉన్నారు. జనరల్గా అందరూ అన్నయ్య అని పిలుస్తారు. చాలామంది నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నయ్య, ఆ రోజు కోపం వచ్చింది అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. సో అది పెద్ద ఇష్యూ కాదు. ఫస్ట్ నెగిటివ్ నుంచే పాజిటివ్ వస్తుందండి. వస్తే వస్తుంది, రాకపోతే రాదు సార్. ఐ డోంట్ కేర్, వై షుడ్ ఐ కేర్? అదే ఇప్పుడు ఎవరో ప్రాభం, ఎవరో నన్ను మెచ్చుకోవాలనో లేకపోతే ఇంకోళ్ళు ఏదో చేయాలని నాకేం లేదు. ఇప్పుడు నేను దేని మీద ఆశపడి ఆ ప్రాభం కోసం తాపత్రయపడిన ఎవడైనా కానీ అవతలోడు నాకు అవసరం లేదు. నాకు తోచింది చెప్తాను సార్. అవతలోళ్ళు ఇష్టమైతే తీసుకుంటారు, కష్టమైతే మానేస్తారు. బట్ నాకు తెలిసి అందరూ నన్ను అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. ఆ ఆత్మతృప్తితో నేను బతుకుతున్నాను. బతకనేయండి, ఎందుకు దాన్ని అనుమానం పెట్టి నన్ను హింస పెడతారు నా జీవితానికి మీరు? ఇప్పుడు మీకు 3 ఆడపిల్లలే కదా సార్? అవును. సో బాధ్యతలన్నీ తీరిపోయి వారసులు లేరని ఎప్పుడన్నా ఫీలింగ్ ఏమన్నా కలిగిందా సార్ జీవితంలో మీకు? దేనికి వారసులు లేరని అనుకోవాలి. వాళ్ళ ఆడపిల్ల వారసులు కాదా ఏంటి, అల్లుళ్ళు వారసులు కాదా ఏంటి? అంత బాగానే ఏంటి వారసత్వం? ఒక్క నా దగ్గర ఏమీ లేదు. నన్ను ఉంటే కదా వారసత్వం. ఇప్పుడు వెనకాల ఒక ఎస్టేట్ ఉంది. ఇప్పుడు రామోజీరావు గారి లాగా లేదా ఇంకోటి లాగానే ఒక ఎస్టేట్ ఉంటే ఈ ఆస్తి అంతా ఏమైపోతుంది? వాళ్ళు ఎవరేం చేసుకోవాలి? చూసుకునేవాడు లేడని బాధపడాలి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఉంటే నా అప్పులు తీర్చాలి వచ్చి, వాళ్ళు బాధపడాలి. నాకు ఇలాంటి తండ్రి దొరికాడని నేనెందుకు బాధపడాలి పిల్లల గురించి? ఓకే. మీ కామెంట్స్ విషయానికి వస్తే వ్యక్తిగత అనుభవాల దృష్ట్యా వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారా, లేకపోతే అప్పటి పరిస్థితులకి అవకాశం ఇస్తూ ఉంటారా? నేను కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ సామాన్యంగా వ్యక్తిగతంగా ఎవరిని ఏమంట అనటానికి ప్రయత్నం చేయను. పొరపాటున ఎప్పుడన్నా జరిగి ఉంటే ఇప్పటికైనా కానీ పబ్లిక్గా చెప్తున్నా, నేను నన్ను క్షమించమని. నేను అసలు నాకు ఆ ఉద్దేశం ఇప్పుడు ఎవరినీ లేదు, ఎవరిని ప్రైవేట్గా అంటూ నాకు ఇష్టం లేదు. మన సమాజానికి పనికొచ్చే విషయాల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, లేకపోతే వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు అయ్యి, లేకపోతే నాకు బాగా చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటే వాళ్ళని ఇది మీరు చేసే తప్పు అనే మాట నేను వాడతాను తప్పిస్తే, కొంచెం వ్యక్తిగతంగా కూడా కొంచెం చనువు తీసుకుంటాను తప్పిస్తే, నాతో పెద్దగా లేకుండా మామూలుగా ఉన్న జనరల్ పబ్లిక్లో లైఫ్లో ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేస్తాను నేను. ఓకే. బట్ వ్యక్తిగతంగా నేను ఏ రోజు వ్యక్తిగతంగా మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు. తప్పు కూడా అది. ఎవరన్నా ఒకళ్ళు మాట్లాడితే తప్పు, నేను మాట్లాడినా తప్పే. ఓకే. నాకు గుర్తున్నంతవరకు నేను ఎప్పుడు ఎవరిని గురించి ప్రైవేట్గా వాళ్ళ సొంత విషయాల గురించి ఎప్పుడు మాట్లాడను కూడా.
మీకు అన్న గుర్తుంటే చెప్పండి, వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేసి నేను క్షమాపణ చెప్తాను. అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు మీరు వాటి ప్రీవియస్ తాలూకు అవి రికలెక్ట్ చేసుకొని ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారా, లేకపోతే జనరల్గా ఆ సిచ్యువేషన్కి సంబంధించి అని చెప్పేసి అట్లా అందుకోసం అడిగాను. అంటే రికలెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఏదో సడన్గా ఒకటి వచ్చిందంటే దాని గతం అనేది కొంచెం తెలుసుకోకుండా మరీ ఏమీ లేకుండా మాట్లాడకూడదు కదా, తప్పు కదా. తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడంటే నెట్ వచ్చింది కాబట్టి చేసుకోవాలి. ఇంతకుముందు జ్ఞాపక శక్తి సరే అప్పుడు వయసు ఉండేది కాబట్టి అన్నీ గుర్తుండే మాట్లాడేవాళ్ళని. ఇప్పుడు ఏదైనా కావాలంటే నెట్లో చెక్ చేసుకోవాల్సిందే. అవి కూడా తప్పు చెప్పిందంటే ఆ తప్పులు మనము మాట్లాడేస్తున్నాం అప్పుడు తెలియకుండా. ఇక మీ కామెంట్స్లో కొంచెం బాగా స్పైసీగా ఉన్న కామెంటు ఏంటంటే, హీరోలని మగోళ్ళు కాదన్నారు, ప్రొడ్యూసర్స్ని మేకర్స్ కాదు బ్రోకర్స్ అన్నారు. అంటే దీంట్లో మేకర్స్ కాదు బ్రోకర్స్ అనేది రెగ్యులర్గా ఇండస్ట్రీలో ఉన్న మాట. అది పెద్ద నేను కొత్త కనిపెట్టింది కాదు, నేను అన్నది కాదు. కానీ చాలా మంది వాడతారు సినిమా ఇండస్ట్రీలో, వాళ్ళు వాడతారు. ప్రాబ్లీ నేను పబ్లిక్గా మీడియాలో వాడింది నేను అయ్యి ఉండొచ్చు. మీడియా ఎందుకంటే సినిమా అనే దానికి తల్లి తండ్రి దైవం ప్రొడ్యూసర్. అతను డబ్బులు పెడితేనే సినిమా తయారవుతుంది. ఆర్టిస్ట్ ఉండొచ్చు, డైరెక్టర్లు ఉండొచ్చు, కథా రచయితలు ఉండొచ్చు, వాళ్ళందరూ వంటక ఇంగ్రీడియంట్స్. సో వాళ్ళందరికీ ఆ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేవాడు ప్రొడ్యూసర్. సో ఆ ప్రొడ్యూసరు ఇవాళ ఇప్పుడు నేను కూర వండుతున్నాను అనుకోండి, వంట వండుతున్నాను అనుకోండి, వంట అయిన కాబట్టి ఆడు వంటోడే బొక్కలు ఏంటి అట్ట అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేస్తేనే మంచి కూర వస్తుంది. సో ఆ ఇంగ్రీడియంట్స్ కొని వంట కూడా చేయించేవాడు ఇంటి ఓనర్. నాకు ఈ కూర కావాలి, ఇది కావాలని చెప్పేది ఓనర్, అంటే గృహిణి. ఆవిడ చెప్తే వంట అయినా కూరగాయలు తీసుకొచ్చి చేస్తాడు, దానికి డబ్బులు ఆవిడ ఇస్తుంది. ఆవిడ డబ్బులు ఇవ్వకపోతే ఈడు వంట చేయడం, ఈడు అద్భుతమైన వంట చేశాడు అనడానికి ఏమీ లేదు. అట్లాగే ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తేనే ఇవన్నీ క్యారెక్టర్స్ అన్నీ వస్తాయి. అటువంటి ప్రొడ్యూసర్కి అంటే ఇందాక నేను వంటానని ఎందుకు వంటానంటే, ఆవిడ ఆ కూర చెయ్యి అంటేనే కదా మనం ఆ కూర చేసేది. ఇప్పుడు ఏమైపోయింది, నువ్వు డబ్బులు ఇవ్వు, నేను నా ఇష్టం వచ్చిన కూర వండుతాను, ఇంటి ఇష్టమైతే తిని కష్టమైతే అనేది పొరపాటున హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. ఆవిడ క్యాషియరే, ఆవిడ ఏం తినాలో కూడా ఆవిడకి ఛాన్స్ లేదు. అప్పుడు ఆవిడ ఏంటి, ఆవిడ ఇంటి ఓనరా లేకపోతే ఇది అవుతుందా? సిమిలర్గా ఇవాళ సినిమాలు తీసే ఇప్పుడు మీరు ఎవరైతే వంట కంపేర్ చేస్తున్నారో డైరెక్టర్ అనుకోవచ్చా వాళ్ళని? డైరెక్టర్ అనుకోండి, హీరో అనుకోండి, ఎవరైనా అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ కూడా అంత లేదు, డైరెక్టర్ కూడా లేదు, ఇప్పుడు హీరోనే అయిపోయింది అదంతా. వాళ్ళే చెప్తారు, చిన్న చితక లేదు. ఇప్పుడు నా లెవెల్కి నేను చిన్న హీరో దగ్గరికి వెళ్ళాను అనుకోండి, వాడు నాకు అది చెప్తాడు, నువ్వు ఇట్టది అట్టది లేదా డైరెక్టర్ని పెట్టు అని చెప్తాడు. పెద్ద హీరో దగ్గరికి వెళ్తే ఎట్టాగో అదే చెప్తారు. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, తీసే ప్రొడ్యూసర్కి పూర్వకాలం రోజుల్లో ఎట్లా ఉండేదంటే, ఒక కథ ముందు ప్రొడ్యూసర్ ఆలోచించేవాడు, ఆ కథకి తగ్గ డైరెక్టర్ని ఒకటి ఎతికేవాడు, వాళ్ళిద్దరూ కలిసి దాన్ని మళ్ళీ మార్పులు చేర్పులు డైరెక్టర్కి కావాల్సిన అనుగుణంగా చేసేవారు. అప్పుడు ఆ కథకి సరిపోయే హీరోని ఎత్తుక్కునేవారు, అప్పుడు సినిమా తీసేవారు. ఇప్పుడు ఏమైపోయింది, మార్కెట్ ఉన్న హీరో సమాజం ఒక సెక్స్ సినిమా సూపర్ హిట్ అయింది, గబుక్కునాడు దగ్గరికి వెళ్ళి ఆడు 1 కోటి తీసుకున్న, బాబు గారు మీరు 10 కోట్లు తీసుకోండి అని ఆయనకు 10 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి ఆయనతో సినిమా తీసేసి తీస్తానంటే ఆయన ఏమనుకోండి, నేను ఎట్టాగా 10 కోట్లు నాకు అడ్వాన్స్ వేస్తున్నారు, 10 కోట్లు నా పెద్ద సినిమా 10 కోట్లే చేసింది, వీడు అడ్వాన్సే 10 కోట్లు ఇచ్చాడంటే నేను ఎంత గొప్ప హీరోను అనుకుని నేను లిస్ట్ ఇస్తాను అని చెప్పి ఆఫీస్ బాయ్, డైరెక్టర్ నుంచి ఆఫీస్ బాయ్ దాకా ఆయన లిస్ట్ ఇస్తాడు. ఈయన ఆ డబ్బులు ఇచ్చేసి పిచ్చోళ్ళ కూర్చుంటే వీళ్ళందరూ కలిసి సినిమా తీస్తే ఆడుకుని అదృష్టం బాగుంటే పెద్ద సినిమా హిట్ అవుతుంది, లేకపోతే ఫ్లాప్ అవుతుంది. అతను ఏం తీస్తున్నాడో ఏంటో అతనికి తెలియదు. ప్రెస్ మీట్లో మీ గోటోళ్ళు వచ్చినప్పుడు మాత్రం నేను అద్భుతమైన సినిమా పలానా హీరోతో తీస్తున్నా అని చెప్తుంది తప్పిస్తే వాడికి వంకాయ ఒక అక్షరం కూడా తెలియదు ఆ సినిమాలో ఏం జరుగుతుందో. వీళ్ళు మరి మేకర్స్ ఎట్ అవుతారండి? వాళ్ళు మేకర్స్ అవ్వరుగా, ఇప్పుడు ఏమో బ్రోకర్సే అవుతారు. హీరోని తెచ్చుకుని ఇప్పుడు చేసుకునే వాళ్ళు ఏమవుతారు? అది ఇండస్ట్రీలో ఉన్న నానుడి, నాది కాదు, నా సొంత నేను కనిపెట్టింది కాదు, నేను ఇన్వెంటర్ నేను కాదు, వాస్కోడి గామా నేను కాదు, దానికి వాస్కోడి గామాలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరిదో తెలియదు, అది దాన్ని నేను వాడాను అంతే. వాళ్ళందరూ వాడతాను, నేను మధ్యలో వచ్చినండి కదా, సచిన ఇండస్ట్రీ పుట్టినకాడి నుంచి ఉన్నండి కాదు కదా. సో వాళ్ళు ఎవరిలో వాడుతుంటే ఇది బాగుంది కదా అని దాన్ని సరదాగా వాడాను. నిజంగా అది ఫీల్ అయ్యాను కూడా, నమ్ముతాను, నేను నమ్మి చెప్తాను, నమ్మకుండా నేను ఊరికే బాగుంది కదా అని వాడతాను కదా, నమ్మి చెప్పాను. ఇక రెండోది అడిగారు. రెండోది
అమీర్ ఖాన్ సినిమా వచ్చినప్పుడు తారే జమీన్ పర్ అతను ఆ తారే జమీన్ పర్ అనే సినిమా ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసి ఆ సినిమాలో ఒక వేషం వేసాడు. ఒక హీరోయిన్ ఉండదు, ఉండదు, ఏదో ఒక జబ్ చేసిన అబ్బాయిని అమ్మడి తిరుగుతూ అతని పాటలు గీటలు లేకుండా సినిమా చేశాడు. అంటే ఎన్ని గట్స్ ఉండాలి ఆ సినిమా తీస్తానికి. అండ్ ఇట్ వాజ్ ఎ హిట్. మన వాళ్ళు ఎందుకు ఆలోచించట్లా, కోపం మన కుర్రాళ్ళు ఎందుకు ఆలోచించట్లా? మన కుర్రాళ్ళకి వీళ్ళకి కూడా అమీర్ ఖాన్ ఉన్నంత ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఉన్నారు మన దగ్గర, అంతకంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఉన్నారు. తెలుగులో మన ఫాలోయింగ్ ఉన్న హీరోలు తక్కువ హీరోలు కాదు. వీళ్ళు తక్కువ చేసుకుంటున్నారు తప్పిస్తే వాళ్ళు చిటికేస్తే జనం చూస్తానికి వాళ్ళకి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు, చేదైనా చేయొచ్చు. బట్ వాళ్ళని తక్కువ చేసుకుని వాళ్ళు 4 పాటలుంటే నా ఫ్యాన్స్ చూస్తారు, 4 ఫైట్లుంటే నా ఫ్యాన్స్ చూస్తారు, వేసిన హీరోయిన్ వేయకుండా ఉంటే చూస్తారు, చేసిన డైరెక్టర్తో చేయకుండా ఉంటే చూస్తారని వీళ్ళు అనుకునేసి వీళ్ళు ఒక చట్టం వేసుకుని ఆ చట్టం చుట్టూ తిరుగుతున్నారు. నాకు అది నచ్చల. అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ రోజుల్లో, ఈవెన్ కృష్ణ సోహన్ బాబులు కూడా ఏ వేషం పెడితే ఆ వేషం వేశారు. ముసలి వేషం, ముతక వేషం. రామారావు గారు ఆయన 52లో తోడు దొంగలు అని సినిమా చేశారు. దాంట్లో చలంగారు ఆయన కొడుకు, ఈయన ముసలి వేషం వేస్తాడు దాంట్లో. ఓకే. ఆయనకి హార్డ్లీ 30 ఏళ్ళు ఉంటాయి అప్పుడు. నాగేశ్వరరావు గారు ఆ విప్రనారాయణలు ఇవన్నీ దేవదాసు తాగి పడిపోవడం ఇవన్నీ అప్పుడే చేశారు ఆయన. రామారావు రావణాసురుడు చేశాడు. హీరోయిన్ ఉండదు, విలన్ కింద వేషం. హరినాథ్ రాజు హీరో కింద, రాముడు హీరో అవ్వాలి కదా, హరినాథ్ రాజు హీరో అయితే ఈయన విలన్ వేసాడు, సొంత సినిమా. సో కాన్ఫిడెన్స్ అనమాట. ఏ సినిమా ఇప్పుడు వచ్చింది, మీకు సినిమా నేను చేయాలనుకున్నా ఆ కాన్ఫిడెన్స్ చేస్తా అనేవారు రామారావు గారు. డైరెక్టర్ ఏంటి, ఇదేంటి, ప్రొడ్యూసర్ ఏదో చెప్పాడు, అతను పలానా వాడు నాకు నచ్చాడు, నేను చేద్దాం అనుకున్నాను, చేస్తాను. ఇప్పుడు వచ్చినవాడు నచ్చాలి, డబ్బులు నచ్చాలి, వీళ్ళు చెప్పిన కథ తీయాలి, వీళ్ళకి నమ్మకం లేదు. పలానా డైరెక్టర్ని పెట్టు, పలానా రైటర్ని పెట్టు, పలానా మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టు, పలానా ఎడిటర్ని పెట్టు, పలానా గ్రాఫిక్స్ పెట్టు, అన్నీ నువ్వు చెప్పిన వాళ్ళని పెట్టుకుంటే నేను ఎందుకు ప్రొడ్యూస్ చేయటం? ఇందాక చెప్పినట్టు బ్రోకరేజ్ అవ్వటమే కదా, ఓ బ్రోకర్ని ఎత్తుక్కున్నట్టేగా. ఇప్పుడు నువ్వే ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. పైగా ఏంటి అంతా పెట్టుకున్నాక తీసే సినిమా ఏంటి, అదే సినిమా, ఆ హీరో చేసిన సినిమా, ఈ హీరో చేసిన సినిమా, ఇంకో హీరో చేసే సినిమా కూడా ఒకటే మోసలో ఉంటాయి. అదే 6 పాటలు, అదే 6 ఫైట్లు, అదే 6 కథలు, అదే బ్రహ్మానందం కామెడీ, ఇవే ఉంటాయి. ఆ బ్రహ్మానందం కామెడీ ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు, ఎందుకు పోతుందో ఎవరికి తెలియదు. బ్రహ్మానందం పోతే ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళు వచ్చారు, సో నెక్స్ట్ ఇంకెవరు వస్తారో తెలియదు. ఈ మోసలో పడిపోయిపోవటం కంటే వాళ్ళని చూసి నేర్చుకోండి. మీరు తీయండి మంచి సినిమాలు, సమాజానికి పనికి వస్తారు, సినిమా ఇండస్ట్రీ కూడా మంచి ఒరవడిలోకి వస్తుంది అనే ఉద్దేశం నాది. అలా గ్రో అప్ అని చెప్పడం అనేది నా ఉద్దేశం. అది ఆ మాట దీంట్లో మగవాళ్ళు లేరు అన్న. ఇటువంటివి చేయాలంటే దానికి కొంచెం గట్స్ కావాలి. నా ఫీలింగ్ గట్స్ కావాలి. గట్స్ ఉన్నోడు లేడు అంటాం, దాన్ని మామూలు వాడుక భాషలో అన్నాను. దాన్ని మన ఛానల్స్ ఉన్నాయి కదా, గబ్బ అక్కడ చెప్తా ఉండగానే స్క్రోల్స్తో స్టార్ట్ అయిపోయింది. సో అది కొంచెం పబ్లిసిటీ వచ్చింది. సార్ నాకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది కదా, నాదేం పోయిందని నేను. మీరు చెప్పినట్టు అంటే ఇక్కడ వీళ్ళకి ఒక ఇమేజ్ అనేది ఒకటి క్రియేట్ అయిన తర్వాత ఆ ఇమేజ్కి భిన్నంగా వెళ్తే ఫ్లాప్స్ పడవచ్చుగా. సార్ సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ ఖన్నా వీళ్ళందరికీ ఇమేజ్ లేని ఆర్టిస్టులు అండి వీళ్ళు. అయ్యో కాదు సార్, బ్రహ్మాండం. మరి వాళ్ళు చేస్తున్న సినిమా లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి తీసుకోండి, ఎవ్రీ ఫిల్మ్ ఇస్ ఎ డిఫరెంట్ ఫిల్మ్. వాళ్ళేం పాటలు పెట్టుకునే బతకట్లేదు. ఎప్పుడో మధ్యలో 4 సినిమాలు చేస్తే ఒక సినిమా పాటలు గేట్లు రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేస్తున్నారు, మిగిలిన డిఫరెంట్ కథలు చేస్తున్నారుగా. ఓకే, మరి వాళ్ళే ఆడుతున్నప్పుడు అవి మన రాష్ట్రంలో కూడా ఆడుతున్నాయిగా, మనమేగా ఆడియన్స్, మనం వెళ్ళి చూస్తున్నాంగా. వీళ్ళతో ఎందుకు చూడడం? ఇప్పుడు మనకున్న హీరోలతో చూడవు మనం. ఓకే, ఎందుకు చూడమని వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? ఓకే, 2 సినిమాలు తీయండి, చూస్తారో చూద్దాం. అది ప్రాబ్లం అదండి. సో ఆ నమ్మకం కావాలి. అంటే నేను ఇందాక రామారావు నాగేశ్వరరావు చెప్పిన వాళ్ళని వాళ్ళు నమ్ముకునేవారు. ఓకే, నేను కావాలి ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో, అంటే నేను ఆ సినిమాకి నన్ను చూస్తానికి వస్తున్నారు, నేను చెప్పింది వింటారు అనే నమ్మకం నాకు కావాలి. నేను చెప్పింది వినరు అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు హీరో ఎందుకు డబ్బులు తీసుకోవటం ఎందుకు? నువ్వు అంత అమౌంట్ తీసుకుని నీ మీద నీకు నమ్మకం లేదు, నీకు కెమెరామెన్తో నీకేం సంబంధం, మ్యూజిక్ డైరెక్టర్తో నీకేం సంబంధం, స్టోరీ రైటర్తో నీకేం సంబంధం, డైరెక్టర్తో నీకేం సంబంధం? నువ్వు డబ్బులు తీసుకుంటున్నావుగా. ఇప్పుడు డబ్బులు తీసుకోకుండా ఇవన్నీ నీ గోలు తెచ్చుకో, వచ్చిన షేర్ తీసుకో. ఎవరిని తీసుకుంటారా? ఎవరు తీసుకోరు.
ప్రొడ్యూసర్ డబ్బులు కొంత పెడతాడు, నువ్వు రెమ్యునరేషన్ తీసుకోకుండా షేర్ తీసుకుని ఇవన్నీ నీ ఇష్టం వచ్చింది చెయ్యి. ఓకే. ఎవరిని చేస్తారా చేయమనండి, దండం పెట్టి మనకి ఇవ్వక, నాకు డేట్లు ఇవ్వకర్లే, ఎవరికి ఇచ్చినా కానీ సంతోషం. ఓకే. హై చేయరు, వీళ్ళ గొల్ల తీరాలి, డబ్బులు ఆవిడదో ఉండాలి, పోయినా వచ్చినా ఆడిదే ఉంటుంది. అది వస్తుందేమో అని చెప్పి రూపాయి అనుకున్న సినిమాని 10 రూపాయలు చేస్తారు. సో వాడికి వస్తానికి కూడా ఏమి ఉండదు. అది ఫైనల్గా విజయ్ దేవరకొండ విషయంలో మీకు నచ్చింది అతని బిహేవియరా, అతని స్పీచా? స్పీచ్ అండి, ఆ పర్టికులర్ స్పీచ్. అంటే వాళ్ళు అక్కడ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ తీసుకుని అక్కడ చూపించాడు కానీ, బట్ ద వే ఇట్ వాస్ ప్రజెంటెడ్ ఆన్ ద ఫ్లోర్ వాజ్ నాట్ రైట్ అని నా ఫీలింగ్. అది నేను అతనికి చెప్పాను, నా ఇంటర్వ్యూలో చెప్పాను, అతను ఇంటర్వ్యూ చేసినప్పుడు తిట్టాను, తర్వాత పర్సనల్గా పిలిచి తిట్టాను. అంటే ఒక బూతు మాటను సెన్సార్ కట్ చేసింది, ఆ బూతు మాట ఎదురుగుండా ప్రేక్షకులతో అనిపించడం అనేది నాకు నచ్చలేదు. అది తప్పు, కరెక్ట్ కాదని నా ఫీలింగ్. యూత్ని పట్టుకొని బూతులు తిట్టించడం అనేది కరెక్ట్ కాదనిపించింది. అదే చెప్పాను, అతనికి చెప్పాను, నా ఇంటర్వ్యూలో కూడా అతను వెళ్ళి తిట్టాను, పర్సనల్గా పిలిచినప్పుడు అదే చెప్పి ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను. అతను కూడా ఒప్పుకున్నాడు. అంటే ఇమేజ్ వస్తున్నట్లు అది చేయకూడదు. ఇమేజ్ లేని వాళ్ళు ఎవరు చేస్తే పర్లేదు, కానీ ఒక ఇమేజ్ వచ్చినాక అది చేసామనుకోండి పిల్లలు చెడిపోయే అవకాశం ఉంటుంది. లేదు బాగుపడతారని కాదు, బాగుపడ్డారని కాదు, బట్ మనం ఎందుకు అవకాశం కల్పించాలి అనేది. వాళ్ళు మాట్లాడరా అంటే మాట్లాడతారు, 100% మాట్లాడుతున్నారు. వాళ్ళ వాడుక భాష నుంచే మన సినిమాలో డైలాగులు వస్తున్నాయి. అయినా కూడా మనం దాన్ని ఎంకరేజ్ చేయకూడదు అనేది మన సంస్కారం ఉండాలి. ఆ సంస్కారమే ఉండాలి అనేది నా ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని అతను చెప్పాను. నేను బూతులు మాట్లాడి నేను అంతకంటే ఎక్కువ బూతులు మాట్లాడతాను, బట్ అది కాదు ఇష్యూ. అది బయట మనం ఏం మాట్లాడుతాం 4 గోడల మధ్య అనేది కాదు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, పబ్లిక్లో నలుగురిలో ఉన్నప్పుడు నీ సంస్కారం నీకు బయటపడాలి. అది నా పాయింట్. బయట అనుకుంటున్న కామెంట్స్ ప్రకారం తమ్మారెడ్డి గారి కాంపౌండ్ అంటే వివాదాలు కొన్ని పెంచి పోషిస్తూ ఉంటారు అని కామెంట్స్. దానికి చెప్పు తీసి కొట్టాలి అనేవాళ్ళని. నాకేం అవసరం లేదండి, వివాదాన్ని పెంచి పోషించాల్సిన అవసరం నాకేంటి, అంత కర్మ నాకేం పట్టింది, వివాదంతో నాకేం లాభం వస్తుందా, నాకేమైనా డబ్బులు వస్తాయా, నాకు ఎవరైనా రూపాయి ఇస్తాడా? అండ్ ఇంకోటి, నాకు ఎందుకంటే తలకాయ నొప్పి, నేను వివాదాస్ఫూర్తుడిని. ఇండస్ట్రీలో 40 ఏళ్ళుగా వివాదం లేకుండా ఉన్నాను. తిట్టినా కొట్టినా, ఇందాక చెప్పాను, చిరంజీవి గారిని తిట్టినా, ఇంకోళ్ళని తిట్టినా నాతో బాగుంటున్నారు. వాళ్ళని శత్రువులను చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నేను వివాదం సృష్టించాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఏంటంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. వచ్చేవాళ్ళు ఒకళ్ళని కాదు, ఇద్దరుగా చాలామంది వస్తుంటారు. వాడి ఇష్టం వచ్చింది వాడు మాట్లాడతాడు, దాన్ని నేనేం కంట్రోల్ చేస్తాను, నేను చెప్పను అనేది కాదండి. ఓకే, ఐఎమ్ టెలింగ్ యూ, నాకు ఎవరితోనూ సంబంధం లేదు, క్లీన్గా చెప్తున్నా. వాళ్ళు చెప్తున్నా, నా కాంపౌండ్లో మాట్లాడితే తప్పు. అది నా కాంపౌండ్లో ఎవరు మాట్లాడరు. సో నేను వాళ్ళందరికీ చెప్తానుంటా, ఈ తప్పుడు మాటలు మాట్లాడొద్దు, అవసరం లేదు, చాలా తప్పు అనేది నేను క్లియర్గా ఉంటానండి. ఆ విషయంలో తప్పే. బట్ అది దానికి నాకు ఆపాదించుదామని అనుకుంటే ఇక అంటే ఇప్పుడు ఇందాక ఐడెంటిటీ క్రైసిస్ భరద్వాజ్తో కూడా క్యాష్ చేసుకుందాం అనుకున్నాను అనుకోండి, ఆడి కర్మ నా పేరు వాడుకొని నేనేం చేస్తాను, దానికి నేను బాధ్యుని కాదు కదా. ఇప్పుడు పలానా హీరో పేరు చెప్పుకుని నేను పబ్లిసిటీ చేసుకుంటున్నాను, లేకపోతే ఇందాకే చెప్పాను, నాకు అవసరం లేదండి, ఎవరి పేరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకెందుకు, ఐ డోంట్ నీడ్ ఎనీ పబ్లిసిటీ, నాకు ఎందుకు లేనిపోయిన ప్యాంట్ ఇదంతా. సో నేను ఎవరిని సపోర్ట్ చేస్తాను అనేది తప్పు, నేను చేయను కూడా అండి. తప్పు అనేదాన్ని నేను ఎప్పుడు చేయనండి. అండ్ తప్పు అని చెప్తాను నేను. నా కాంపౌండ్లో అయినా ఇంకో కాంపౌండ్లో అయినా తప్పు అయితే తప్పు అని చెప్తానికి నాకు గట్స్ ఉన్నాయి. అంత ధైర్యం లేనండి కాదు, అంత పిరికోండి కాదు. అట్ ద సేమ్ టైం నేను ఎవరినన్నా హ్యూమిలియేట్ చేసి ఇన్సల్ట్ చేసి చేయాల్సిన అవసరం నాకు లేదు. అండ్ ఐ డోంట్ లైక్ దట్. పర్సనల్గా కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు కానీ చేస్తే ఐ డోంట్ లైక్ దట్. అటువంటి వాళ్ళు జరిగిన అని చెప్తే నేను వద్దని చెప్తాను. ఇంకా ఎక్కువ జరిగితే రావద్దని కూడా చెప్పేస్తాను. నాకు నచ్చకపోతే చెప్పేస్తాను. చెప్పిన ఒక తార్కాణాలు కూడా ఉన్నాయి. దాని గురించి ఎక్కువ వాళ్ళ పేర్లు చెప్పడం నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అవసరం లేదు. ఇప్పటి వరకు ఈ జర్నీలో ఎన్ని తీర్పులు చెప్పుండొచ్చు సుమారు? వేలు లక్షలు అయిపోయి ఉంటుంది, తెలియదు, గుర్తులేదు. అంత గుర్తుంటే అంత లేదు, చాలా అయిపోయింది. ఈ మధ్య 4 ఏళ్ళ నుంచి ఏం లేదు, సైలెంట్గా ఉన్నాం. మనకెందుకు, మన పని మనం చేసుకుంటున్నాం. పని కూడా ఏం లేదు, ఖాళీగానే కూర్చుంటున్నాం. మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది, అహంకారిగా చూసేవాళ్ళు ఎంతమంది?
నాకు తెలిసిన వాళ్ళందరూ నన్ను అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. అహంకారం అనేది ఏదో కొంతమంది అంటారు, పెద్ద ఇష్యూ కాదు. బట్ ఇన్ జనరల్ ఎవరు నన్ను అపార్థం చేసుకునే వాళ్ళు తక్కువ అని నా ఫీలింగ్. ఓకే. అంటే ఈవెన్ కొన్ని మాటలు నేను మాట్లాడినాక వాళ్ళు ఇమీడియట్గా కోపం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది అడగడానికి రీజన్ ఒకటి ఉంది సార్. జనరల్లీ మీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు అంటే మీ మాట తీరు అలా ఉండటం వల్ల వాళ్ళు అలా మిమ్మల్ని స్పాట్లో నేను అనే మాటకి హర్ట్ అయ్యేవాళ్ళు ఉంటారు అనుకుంటారు. అహంకారం అని అనుకోరు కానీ బట్ నేను తెలియదు ఇప్పుడు అంటే అలవాటు అయిపోయారు అంతా. మనం గట్టిగా మాట్లాడకపోతే నువ్వు తిట్టలేదని ఫీల్ అయ్యేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అట్లా అనుకుంటే అన్నయ్య వాళ్ళు నువ్వు ఏం అనలేదు ఏంటి అనుకుంటే వెళ్తూ ఉంటారు. సో అది కామెడీ అయిపోయింది, వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు. ఐ డోంట్ థింక్ అండ్ నాకు అపార్థం చేసుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు అనుకుంటున్నా. ఐ డోంట్ నో. నాకు నిజంగా అయితే నేను నమ్ముతున్నా లేరని. ఉంటే దానికి నేనేం చేయలేను. అంటే నా మాట తీరు కూడా కాదు, నాకు అనిపించింది చెప్తాను, స్పాంటేనియస్గా ముఖం మీద చెప్తాను. ఆ తప్పు అయితే దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు సే అనే అది కాదని చెప్పొచ్చు నాకు ఎవరైనా. చెప్పిన వాళ్ళని నేను వినలేదని ఎవరైనా చెప్పండి. చాలామంది ఉంటారు సమాజంలో, చాలామంది నా దగ్గరికి వచ్చి చెప్పుంటారు, లేకపోతే వాళ్ళు చెప్తే నేను క్షమాపణ చెప్పిన రోజులు చాలా ఉన్నాయి. తప్పు నాదని తెలిస్తే నేను ఫోన్లు చేసి చెప్పిన రోజులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాజమౌళి ఏదో ప్రాబ్లం వస్తే నేను ఒకరోజు పిలిచి తిట్టా. నువ్వు బడ్జెట్ వేసి సినిమా కథ ఎట్ట చెప్తావయ్యా, కథ చెప్పితే ప్రొడ్యూసర్ బడ్జెట్ వేస్తాడని చెప్పి అతను ఏదో సినిమాకి బడ్జెట్ వేస్తే డిస్ప్యూట్ వస్తే పర్సనల్గా పిలిచి నేను మాట్లాడాను. మాట్లాడినప్పుడు తిట్టాను నేను. అతను పాపం మంచి కుర్రాడు, చాలా మర్యాదగా లేదు సార్, నేను అన్నాను సార్ అన్నట్టు చెప్పాడు, వెళ్ళిపోయాడు. అతను ఏమనుకున్నాడో నాకు తెలియదు కానీ నాతో చాలా గౌరవంగా మాట్లాడి చెప్పి వెళ్ళిపోయాడు. విన్నాడో వినలేదని నాకు పెద్ద ఇష్యూ కాదు. బట్ నేను మొన్న బాహుబలి 1 చూసిన తర్వాత కలెక్షన్స్ చూసినాక, బాహుబలి కూడా అతను ముందు బడ్జెట్ వేసి సినిమా కథ తయారు చేశారు అని నాకు తెలుసు, విన్నాను నేను. సో నేను ఓపెన్గా పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చాను, రాజమౌళి నువ్వే కరెక్ట్, నేను తప్పు. ఎందుకంటే నీ టైప్ ఆఫ్ డైరెక్టర్స్, నీ టైప్ ఆఫ్ మేకర్స్ ఇలాగే చేయాలి. మీరు అనుకున్న బడ్జెట్ ప్రకారం మీరు సినిమా తీస్తున్న కథను ఆలోచిస్తున్నారు, అది కరెక్టేమో, నేనే తప్పు. ఎందుకంటే తెలుగులో ఇన్ని 100 కోట్ల సినిమా చేస్తున్నాను నేను నా జీవితంలో నేను ఊహించలా. నేను బతికొండగా జరుగుతుందని నేను అనుకోవాలా. కానీ వాళ్ళు జరిగింది 1 జరిగింది, 2 ఇంకా అంతకంటే ఇంకా విపరీతం జరిగింది. సో నువ్వు కరెక్ట్, నేను తప్పు. అప్పుడప్పుడు నేను చాలా పెద్ద మనిషిని అనుకుని చాలా జడ్జిమెంట్లు ఇచ్చి తిట్టిన రోజులు ఉన్నాయి. ఆ రోజు తిట్టిన తప్పని నేను పబ్లిక్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాను. నాకు అవసరం ఏం లేదు కదండి. అంటే దీంట్లో కూడా ఇది ఇంటర్వ్యూ తీసి ఈడు భరద్వాజ్ ఆ రోజుల్లో రాజమౌళిని తిట్టి అంత మగోడు అని చెప్పుకుంటానికి చెప్పాడని ఎవడన్నా అనుకున్నాడు అనుకోండి, దానికి నేను ఎట్ట బాధ్యుడిని అంట. నేను బాధ్యుడిని కాదు కదా, నాకు అనిపించింది చెప్తాం వరకే నా ధర్మం. సో చెప్పినాక ఎవరో మీ బొట్టోళ్ళు వచ్చి చెప్తే ఇట్ట అనుకుని ఆడి కర్మ, ఎవడి కర్మ ఆడిది, నాకేంది వంకాయ. మన రాజమౌళి నాకు తెలుసు అంటే నాకేమన్నా ఎక్స్ట్రా వస్తుందా? చెప్పినందువల్ల ఆయన రాజమౌళి గారు నాతో ఏం మాట్లాడు, ఆయన ఫోన్ చేసి గబుక్కున్న ఏం సార్ మీరు అన్నారంట అంటాడా? అనడు. నేను ఆయన ఫోన్ నెంబర్ కూడా తెలియదు, నేను ఆయనకి ఫోన్ చేయను. ఏం అవసరం ఉంటుంది చెప్పండి. మనం తప్పు అని అనిపిస్తాను. నిన్న నేను ఆయన పేరేంటి లోకేష్ గారు ఏదో అంటే నన్ను ఇప్పుడు ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి అని నేను నిన్న దాంట్లోనే పెట్టాను, నా దాంట్లో ఆలోచనలోనే పెట్టాను. మంచి అయితే పాటించండి, తప్పు అయితే క్షమించండి అన్న. నేను ముందే క్షమాపణకి రెడీగా ఉంటాను. కొన్ని 2-3 రోజుల నుంచి మనం చూస్తున్న టాపిక్ మీద ఏదైనా ఒక సమస్య క్రియేట్ అయినప్పుడు ఇండస్ట్రీలో కులాలు వర్గాలుగా విభజించబడి ఒకరిపైన ఒకళ్ళు కామెంట్ చేసుకోవటం అనేది జరుగుతుంది. సో ఈ సంస్కృతి పైన మీ కామెంట్? హేట్ ఇట్ అండి, చాలా బాధపడుతున్నా. నిన్న జరిగింది, బట్ భవిష్యత్తులో జరగదు అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఓపెన్గా వచ్చి జరిగింది తప్పని చెప్పారు. అలాంటి ఆర్గ్యుమెంట్ రావడం తప్పన్నారు, వాళ్ళు చెప్పింది తప్పని కాదు కానీ ఇలాంటి ఆర్గ్యుమెంట్ వచ్చినందుకు సిగ్గుపడతామని వాళ్ళు కూడా చెప్పారు, చెప్పిన వాళ్ళు కూడా. సో లెట్ us నాట్ నేమ్ దెమ్. ఇది కరెక్ట్ కాదు. అందరూ దీని మీద స్పందించి ఈ కులాలు అనేది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. కులాలు కుటుంబాలు కూడా లేకుండా చేయాల్సింది. ఆ కుటుంబాలు ఉన్న హీరోలు బయటికి రావాలి, కులాలని మాట్లాడిన పెద్ద మనుషులు అందరూ బయటికి వచ్చి దీన్ని సమూలంగా ఇండస్ట్రీ నుంచి లేకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఇది ఇంకా 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 దారుణానికి వెళ్ళిపోవచ్చు, వరకు ఫైనల్గా చాలా బ్యాడ్ స్టేజ్కి వెళ్తుంది. అది రాకూడదని. ఎందుకంటే నాకు తెలిసి ఆ హీరోలు అందరూ బాగుంటారు, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. అనవసరంగా కుటుంబాల గురించి ఎవరో బయట వాళ్ళు మాట్లాడి లేని క్రియేట్ చేసి జనరల్ పబ్లిక్ వాళ్ళకి తెలియదు ఏమో జరుగుతుందో లోపల. సో తెలియకుండా కుటుంబాలు కూడా కొట్టుకుంటున్నాయేమో అని వీళ్ళు అనుకుని
వీళ్ళు కొట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు. సో దాని ఆ రాంగ్ నోషన్ని లేకుండా చేయాల్సిన బాధ్యత ఇండస్ట్రీకి ఉంది. ఇండస్ట్రీ కంటే పెద్ద హీరోలందరికీ ఉంది, ఈ కుటుంబాలనే వాళ్ళందరికీ ఉంది, కులాలనే వాళ్ళందరికీ ఉంది. దయచేసి వాళ్ళందరూ ఈ ఆపాల్సిన అవసరం ఉంది. దానికి ఏం చేస్తారో తెలియదు, చేస్తే బాగుంటుంది. అండ్ ఈ మధ్య ప్రకటించినటువంటి నంది అవార్డుల విషయంలో ఇప్పుడనే కాదు సార్, అంతకుముందు ప్రీవియస్ కూడా ఇలానే జరుగుతూ వస్తుంది. ఇప్పుడు అందరినీ సంతృప్తి పరచడం సాధ్యపడే విషయమేనా సార్? ఇంపాసిబుల్ అండి, జరగదు, ఇప్పుడు జరగదు. కమిటీస్ అయ్యో వస్తూ ఉంటే ఆ కమిటీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇస్తూ ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ని బట్టి అవార్డ్స్ ఉంటాయి తప్ప అప్పుడు కమిటీలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. దానికి సరిపడా వాళ్ళు ఉన్నారా కాదని చూసి వేసుకోవాలి. వేసుకున్నాక వీ షుడ్ నాట్ రిగ్రెట్. మనం అప్లికేషన్ పెడుతున్నామండి. ఇప్పుడు నాకు ఆ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు, అప్లికేషనే పెట్టకూడదు. నేను పెట్టినాక గవర్నమెంట్ తప్పుడు పని చేసింది అంటే గవర్నమెంట్ అంటాం ఇంకేముంది. వాళ్ళ మీద నమ్మకం లేనప్పుడు మనం ఎందుకు అప్లై చేయాలి, ఎందుకు అడగాలి? అవార్డు ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు, ప్రతివాడు అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్పెక్ట్ చేసినాక అది కులం పరంగా ఇచ్చిందో లేకపోతే పార్టీ పరంగా ఇచ్చిందో అనే హక్కు నాకు లేదు అన్నారంటే మరి ఎందుకు అప్లై చేసావు? నీకు తెలీదా వాడి పలానా కులం వాడని తెలీదా, లేకపోతే పలానా పార్టీ అని తెలీదా? తెలిసి నువ్వు చేసినాక మళ్ళీ ఎందుకు పలానా కుటుంబాన్ని కూడా తెలీదా? తెలిసి చేయటం అంటే ఇవన్నీ కరెక్ట్ కాదు. నిజంగా కులానికి కుటుంబానికి లేకపోతే ఇంకో పొలిటికల్గా ఇచ్చారు అనేది నేను నమ్మను. రకరకాల కారణాల వల్ల ఇచ్చి ఉంటారు. దాన్ని ఇంకా లాగటం ఇష్టం లేదు, అయిపోయింది, అవార్డులు గొడవ అయిపోయింది. సో డెఫినెట్గా ఇవన్నీ తప్పు. జరిగిన తప్పుల్ని సరిదిద్దటం అనేది నాకు తెలిసి జరిగే పని కాదు. కాబట్టి మనం లేటెస్ట్ నాట్ ఫ్యూచర్లో జరగకుండా గవర్నమెంట్ చూసుకోవాలి. మెంబర్స్ కూడా మన వాళ్ళే ముందు అర్థం చేసుకోవాల్సింది. సినిమా ఇండస్ట్రీనే దాంట్లో ఉన్న జ్యూరీ మెంబర్స్ వాళ్ళు కూడా భవిష్యత్తులో ఇలాంటి చండాలం జరగకుండా చూడాల్సిన బాధ్యత జ్యూరీ మెంబర్స్కి కూడా ఉంది. వాళ్ళు ఎవరన్నా కానీ నెక్స్ట్ ఎవరు వస్తారో నాకు తెలియదు. వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించి అవార్డులు ఇవ్వాలి. అంతే తప్ప ప్రభుత్వాన్ని తిట్టించడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం దగ్గర ప్రాభవం పొందటానికి ప్రభుత్వాన్ని తిట్టించడం అనేది వీళ్ళు చేసే చండాలపు చర్య తప్ప వాళ్ళు చేసే చర్య కాదు. దాన్ని ప్రభుత్వాన్ని బాధ్యత చేయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు దరిద్రంగా ఎందుకంటే కులాల దగ్గరికి కూడా తీసుకెళ్ళిపోయింది ఒక్కళ్ళు చేసిన తప్పుడు పనికి. సో అలాంటి పనులు చేయకూడదు. ఇన్ని సంవత్సరాల మీ సినీ ప్రస్థానంలో మీరు నేర్చుకున్న నీతి ఏంటి? కెమెరాకి చెప్పకూడదు. కెమెరాకే చెప్పాలి సార్, బూతులకి చెప్పకూడదు. అవునా? ఇండైరెక్ట్ సెన్స్లో చెప్పండి. మూసుకుని పని చేసుకోమన్నా. ఎందుకంటే చాలామందితో కలిసిన సమస్య అండి. అండ్ ఐ వాజ్ వెరీ ఫార్చునేట్. అందరితో కలగలిగిన ఇది నాకు ఉంది. అంటే ఇన్ని జనరేషన్స్, ఆ రోజు నుంచి ఉన్న జనరేషన్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ వరకు అందరితో కలిసి పనిచేసిన అవకాశం నాకు వచ్చిందండి. అదృష్టం, అవకాశం కాదు అదృష్టం నాకు వచ్చింది. అందరితో ఎక్వింటెన్స్ ఉండే అదృష్టం నాకు వచ్చింది. అందరి దగ్గర గౌరవం పొందే ఒక అదృష్టం నాకు దొరికింది. సో ఈ అదృష్టం ఉన్నప్పుడు నేను ఒకళ్ళని గురించి విమర్శించో లేకపోతే ఒకళ్ళని బాధ పెట్టో చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నన్ను అంత నెత్తిన పెట్టుకుని తెచ్చుకున్నారు గత 50 ఏళ్ళుగా ఇండస్ట్రీలో అందరూ, ఆ తరం నుంచి ఈ తరం వరకు. ఇంత గౌరవించిన నన్ను నేను ఏదో పొరపాట్లు మాట్లాడి వాళ్ళని బాధ పెడతాం కరెక్ట్ కాదు. అందుకని మూసుకుని పని చూసుకోమని చెప్పాను. ఓకే, సైలెంట్గా ఉంటూ మంచిది అంటారు. సైలెంట్గా ఉంటే నాకు వచ్చిన ఏదో మామూలుగా మాట్లాడుతూ ఉంటాను. బట్ ఈ పంచాయతీలు ఇటులోకి వెళ్ళి ఇవన్నీ చేయటం అనవసరం కాదు. ఏదో మీ ఓటోళ్ళు వచ్చి ఊరికి కెలుగుతామని మాట్లాడిస్తున్నారు తప్పిస్తే నాకు తెలిసి నేను కావాలని మాట్లాడేది తక్కువ. నా ఆలోచనలు చెప్తున్నాను తప్పిస్తే నేను వేరే వాటిల్లోకి ఇంటర్ఫియర్ అవ్వట్లేదు, అనవసరం కూడా. సాధ్యమైనంత వరకు అన్నీ అవాయిడ్ చేస్తూనే ఉన్నాను. కొన్ని తప్పక కొన్ని మొహమాటానికి వెళ్ళాల్సి వస్తుంది తప్ప అదర్వైజ్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ అండి.